ఓం సర్వవేదాంతసిద్ధాంత గోచరం తమగోచరం గోవిందం పరమానందం సద్గురుం ప్రణతోస్మ్యహం. ఓం శాంతి శాంతి శాంతి. 549 559. తద్వద్దేహాదిబంధేభ్యో విముక్తం బ్రహ్మవిత్తమం పశ్యంతి దేహవన్మూఢాః శరీరాభాసదర్శనం. అహి నిర్వయనీవాయం ముక్తదేహస్తు తిష్టతి ఇతస్తతశ్చాల్యమానో యత్కించిత్ ప్రాణవాయునా శ్రోతసా నీయతే దారు యథా నిమ్నోన్నతస్థలం దేవేన నీయతే దేహో యథా కాలోపభుక్తిషు ప్రారబ్ధకర్మ పరికల్పితవాసనాభిః సంసారివచ్చరతి భుక్తిషు ముక్తదేహః సిద్ధస్వయం వసతి సాక్షివదత్ర తూష్ణీం చక్రస్య మూలమివ కల్పవికల్పశూన్యః. నైవేంద్రియాణి విషయేషు నియుంక్తే యేషః నైవాపయుంక్త ఉపదర్శనలక్షణస్థః నైవ క్రియాఫలమపీషదపేక్షతే సః స్వానందసాంద్రరసపాన సుమత్తచిత్తః. లక్ష్యాలక్ష్యగతిం త్యక్త్వా యః తిష్టేత్ కేవలాత్మనా శివ ఏవ స్వయం సాక్షాదయం బ్రహ్మవిదుత్తమః. జీవన్నేవ సదా ముక్తః కృతార్థో బ్రహ్మవిత్తమః. ఉపాధినాశాత్ బ్రహ్మైవ సద్బ్రహ్మాప్యేతి నిర్ద్వయం. శైలూషో వేష సద్భావ భావయోశ్చ యథా పుమాన్ తథైవ బ్రహ్మవిద్ శ్రేష్ఠః సదా బ్రహ్మైవ నాపరః. యత్ర క్వాపి విశీర్ణం పర్ణమివ తరోర్వపుః పతత్తాత్ బ్రహ్మీభూతస్య యతేః ప్రాగేవ హి తచ్చిదగ్నినా దగ్ధం. సదాత్మని బ్రహ్మని తిష్టతో మునేః పూర్ణాద్వయానందమయాత్మనా సదా న దేశకాలాద్యుచిత ప్రతీక్ష త్వం మాం సవిత్పిండ విసర్జనాయ. దేహస్య మోక్షో ను మోక్షః న దండస్య కమండలోః అవిద్యా హృదయ గ్రంథిర్మోక్షో మోక్షో యతస్తతః. ఇక్కడి వరకు మనం విచారణం చేసుకున్నాం. ఈ శరీరము రాలిపోవడము, ముఖ్యంగా స్థూల శరీర వియోగం కానీ, దండ కమండలాన్ని సన్యాసం అప్పుడు ఆ గంగా నదిలో పారేయడం కానీ, ఇది కాదు నిజమైన మోక్షము. మనలో ఉన్న అజ్ఞానము తొలగిపోవడమే. అవిద్యా హృదయ గ్రంథి. మన హృదయం అంటే ఈ అంతఃకరణంలో ఈ అజ్ఞానం అనేది ఏముంది, నేను జీవుడని అజ్ఞానం. ఆ అజ్ఞానము నాశనం కావడమే నిజమైనది అని చెప్పేసి దాని పాటికి అది ఉండనీలేదు, మన పాటికి మనం చేసుకుంటాం. నాకు ఇక్కడ ఏకాగ్రత అటు ఇటు పోతుంది, మీరు చేతులు కాళ్ళు యాక్షన్ అటు ఇటు చేస్తూ ఉంటారు. కాబట్టి అజ్ఞానాన్ని తెంచుకోవడమే నిజమైన మోక్షము అని చెప్పేసి మళ్ళీ అందుకే నెక్స్ట్ శ్లోకాలు చెప్తున్నారు. కుల్యాయామత నద్యాం వా శివక్షేత్రేపి చత్వరే పర్ణం పతతి చేత్తేన తరోః కిం ను శుభాశుభం. కుల్యాయామత నద్యాం వా కుల్యాయామత నద్యాం వా శివక్షేత్రేపి చత్వరే పర్ణం పతతి చేత్తేన తరోః కిం ను శుభాశుభం.
ఒకసారి ఆ నిష్ట జరిగిన తర్వాత చాలామందికి జ్ఞానము కలగకపోయినా జ్ఞానం కలిగింది అనే భ్రాంతిలో ఉంటారు. అలాంటి వాళ్ళకి డౌట్లు వస్తుంటాయి. అంతిమ సమయంలో కాశీలో శరీరం వదిలిపెట్టాలా, ఇక్కడ వదిలిపెట్టాలా, అక్కడ వదిలిపెట్టాలా. కానీ జ్ఞానం ఉన్న వ్యక్తికి కుల్యాయామథ నద్యాం వా, ఆ నది కాలువలో కానీ నదిలో కానీ, శివక్షేత్రేపి కాశీలో కానీ, ఎక్కడన్నా కానీ ఈ శరీరం రాలిపోని, దానికి సంబంధం లేదు. చెట్టుకు ఆకులు రాలిపోతూ ఉంటాయి. మన ఆశ్రమంలో ఉన్న ఒక రాగి చెట్టుకి ఒక ఆకు వచ్చి మంచిగా ఆశ్రమం లోపల పడుతుంది, ఒక ఆకు పోయి చరండీలో పడుతుంది. అయ్యో చరండీలో ఆకు పడిపోయిందని చెట్టుకి ఏమైనా బాధ అవుతుందా? ఆ చెట్టులో ఉన్న ఆకు ఎక్కడ పడిపోతే చెట్టుకి ఏమీ సంబంధం ఉండదు. అలాగే లోపల సచ్చిదానంద స్వరూపులైన మనకు ఈ శరీరం ఎక్కడ రాలిపోయినా, ఎట్లా రాలిపోయినా దానికి సంబంధమే లేదు. ఎన్ని రోగాలు వచ్చి శరీరం రాలిపోయినా మూర్ఖులు ఎన్నెన్నో అనుమానాలు చేసుకోవచ్చు. రామకృష్ణ పరమహంసలకి ఆయనకి థ్రోట్ క్యాన్సర్ వచ్చింది, ఆయన రోగం ఆయన మేలు చేసుకోలేదు, ఆయన పెద్ద గురువు అని రకరకాలుగా ఎన్ని ప్రకారంగా రోగం వచ్చిపోయినా, ఎయిడ్స్ వచ్చిపోయినా, క్యాన్సర్ వచ్చిపోయినా, ఎలాంటి రోగం వచ్చిపోయినా ఆయనకి సంబంధం ఉండదు, వదిలిపెట్టేసి ఉంటారు శరీరాన్ని. కాబట్టి ఆ భ్రాంతులన్నీ వదిలిపెట్టేయాలి. ఆ లాస్ట్లో సచ్చే స్టైల్ని చూసి ఎంతోమంది శ్రద్ధను పోగొట్టుకుంటారు. చోటా మహారాజు అనిమా గరిమాది సిద్ధులున్న వ్యక్తి లాస్ట్లో 1.5 సంవత్సరం వచ్చేతకు బెడ్ రిడన్, పడుకున్న కాడనే మలము మూత్రం అంతా దాని సేవకులు క్లీన్ చేసుకునేవాళ్ళు. మూర్ఖులు శిష్యులు ఉంటారు కదా, అంటే ఇలాంటి స్థితిలో ఉన్నాడంటే కన్నా అజ్ఞానం ఏమన్నా మళ్ళీ కప్పేసి ఉంటుందా అని మహారాజ్జీ కోయం అన్నట్ట, నేను ఎవరిని అడిగారంట. ఆయన ఆ స్థితిలో కూడా సోయం సోయం సహైవ సోయం అంటే నేనైతే ఎవరున్నా నువ్వే అని, నువ్వు కూడా అదే అని చెప్పాడు. ఉన్నది ఒకటే వస్తుంది. అప్పుడు కూడా జ్ఞాననిష్ట మాత్రము కొద్దిగా కూడా కదలలేదు అని చెప్పేసి ఆ శరీరానికి సంబంధించిన లక్షణాలు చూసుకొని మనం బెదిరిపోతూ ఉంటాం. సంబంధం లేదు ఈ శరీరానికి. ఏమొచ్చినా, ఎక్కడ పడిపోయినా, ఎక్కడ రాలిపోయినా కూడా ఏమీ ఉండదు. అందుకే పర్ణం పద్ధతి చేతేన తరో కిమ్ను శుభాశుభం. ఆ చెట్టుకి ఆ చెట్టు ఆకు చరండిలో పడితేమి, కింద పడితేమి, ఆ చెట్టుకి శుభము లేదు, అశుభము లేదు. చచ్చిపోయిన ప్రకారం చూసి మూర్ఖులు అందా చేస్తారు. ఆయన అనుభవించి చచ్చాడు కాబట్టి ఆయనకి ఇంకా మోక్షం కాలేదు, ఏదో నరకానికి స్వర్గానికి పోయింటాడని చెప్పేసి సంబంధమే ఉండదు. రమణ మహర్షికి కూడా కొన్ని క్యాన్సర్లు వచ్చాయి, గాయాలయ్యాయి, పురుగులు పడ్డాయి. అలా అని చెప్పేసి వాళ్ళ అజ్ఞానులను మనం డిసైడ్ చేయడానికి రాదు. అందుకే ఈ చింతను కూడా బుర్రలో నుంచి తీసి పక్కన పెట్టేయాలి. అదొక పెద్ద చింత ఉంది. కొంతమందికి నేను చచ్చిపోయిన తర్వాత నా సమాధి ఎక్కడ చేయాలని, దాని గురించి ముందు యుద్ధాలు. లేదు, నేను చచ్చిపోయిన తర్వాత నా సమాధి ఇక్కడే పెట్టాలి, ఇక్కడొద్దు అక్కడ పెడితే అక్కడ కాదు ఇక్కడే పెట్టాలి, ఇట్లే చేయాలని. అసలు నువ్వే లేకుండా పోతాడో నీ సమాధి, నీ చచ్చిపోయిన తర్వాత ఆ శరీరం గురించి, ఆ పనికిరాని ఈ శరీరం గురించి నీకెందుకు అని చెప్పు. తర్వాత అందుకే దాన్ని ఇంకో శ్లోకం కూడా చెప్తాం. పత్రస్య పుష్పస్య ఫలస్య నాశవత్ దేహేంద్రియ ప్రాణధియాం వినాశః నైవాత్మనస్వస్య సదాత్మకస్య నందాకృతేర్వృక్షవదాస్తే ఏషః. పత్రస్య పుష్పస్య ఫలస్య నాశవత్ దేహేంద్రియ ప్రాణధియాం వినాశః నైవాత్మనస్వస్య సదాత్మకస్య నందాకృతేర్వృక్షవదాస్తే ఏషః. వంటింట్లో ఇడ్చిపెట్టేసి వచ్చేసి బయట వదిలేసాడు. పత్రస్య పుష్పస్య ఫలస్య నాశవద్ దేహేంద్రియ ప్రాణధియాం వినాశః. ఎట్లా చెట్లో ఆకులు ఉంటాయి,
పండ్లు ఉంటాయి, పూలు ఉంటాయి, అన్నీ కూడా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అవన్నీ పోయినప్పుడు కూడా ఎట్లా వెళ్ళిపోతాయో అలాగే దేహేంద్రియ ప్రాణదియం వినాశ, అలాగే మన ఈ శరీరంలో దేహము, ఇంద్రియము, ప్రాణము ఇవన్నిటి ఒక వినాశము కూడా అలాగే జ్ఞానాగ్ని ద్వారా ఆ వినాశనం అయిపోతూ ఉంటుంది. అందుకే నా ఏవ ఆత్మనః స్వస్య సదాత్మకస్య నందాకృతేర్ వృక్షవద్ ఆస్తే ఏషః. ఆ లోపల ఉన్న సచ్చిదానంద స్వరూపుడికి ఈ వియోగాలు ఎక్కడ పడిపోతాయి, ఎక్కడ రాలిపోతుంది శరీరము, అసలు దీని గురించి ఏమి ఒక చిన్న వృత్తి కూడా, బుద్ధిలో ఒక ఆలోచన కూడా రానిరు. ఎందుకంటే ఇది దీంతో వాళ్ళకి ఏ మాత్రమైన కించిత్ మోహం కూడా ఉండదు కాబట్టి దాని గురించి ఆ వృత్తిని కూడా రానిరు. సన్యాసులకు అందుకే అంత్యేష్టి కర్మలకు కూడా బ్యాన్ ఎందుకు చేశారంటే ఈ వృత్తి, చావు అనే వృత్తి, శరీర వియోగం అనే వృత్తి కూడా బుద్ధిలోకి రాకూడదు అని చెప్పేసి. ఎందుకంటే మీరు ఎవరైనా చచ్చిపోయిన కాడ పోతే కానీ అందరూ ఆ శరీరానికి సంబంధించిన వాళ్ళు ఎమోషన్లు ఏడుస్తూ ఉంటారు. వాళ్ళు ఏడ్చింది చూసి నువ్వు కూడా ఎమోషనల్గా ఫీల్ అయిపోతూ ఉంటావు. కాబట్టి అది మళ్ళా వచ్చేసింది ఆ పిల్లి, దాన్ని తీసుకెళ్ళి వాళ్ళ షాపు కాడ వదిలేసి రావాలి. ఇంకా ఇలాగే చెప్తా, ప్రజ్ఞానగణ ఇత్యాత్మ ఆత్మలక్షణం సత్యసూచకం అనుద్యోపాదికస్యైవ కథయంతి వినాశనం. ప్రజ్ఞానగణ ఇత్యాత్మ లక్షణం సత్యసూచకం అనుద్యోపాదికస్యైవ కథయంతి వినాశనం. ప్రజ్ఞానగణ ఇది, విజ్ఞానగణ ఇది. ఈ ఆత్మ ఇది ప్రజ్ఞానగణ అంటే జ్ఞానం, ప్రచుర జ్ఞానం. ఇప్పుడు కొన్ని జ్ఞానాలు ఉంటాయి, ఆ జ్ఞానాలు కాసేపు ఉండి వెళ్ళిపోతుంటాయి. ఎప్పుడో చిన్నప్పుడు ఒక శ్లోకం కంఠస్థం చేసి ఉంటారు, ఆ శ్లోకం ఒక జ్ఞానం మీకు ఉంటుంది. మళ్ళా ఒక నెల 2 నెలల తర్వాత ఆ శ్లోకం చెప్పంటే సగం చెప్తారు, సగం చెప్పలేరు. ఆ జ్ఞానం పోయిందా లేదా? కానీ మన ఆత్మస్వరూపమైన జ్ఞానం ఎలాంటిదంటే నువ్వు ఒకసారి దాన్ని యథార్థంగా తెలుసుకుంటే ఎప్పటికీ తరగని జ్ఞానం అది. ప్రజ్ఞానగణం, జ్ఞానం ఒక ఘనమైన జ్ఞానం అది. ఇప్పుడు ఈత రానోడిని నీళ్ళలోకి ఇస్తే మునిగిపోతాడు. మళ్ళీ వాడి జీవితంలో ఒకసారి ఈత నేర్చుకున్నాడు అనుకోండి, 50 సంవత్సరాలు వాడు ఈత కొట్టకపోయినా మళ్ళీ 50 సంవత్సరాలు నీళ్ళు వేసినా కూడా వాడు ఆరాంగా ఈదుకొని వచ్చేస్తాడు. ఒకసారి ఈత కొట్టడం నేర్చుకుంటే మళ్ళీ జీవితాంతం మర్చిపోదు. అలాగే మన స్వరూప జ్ఞానము దాని ఒకసారి పొందితే కానీ ఆ జ్ఞానం మళ్ళీ ఇప్పుడు మనకి ఏమవుతా ఉంది, ఆ జ్ఞానం సరిగ్గా మనము పొందలేదు కాబట్టి నేను సచ్చిదానంద స్వరూపుడు అనే జ్ఞానము పుస్తకాన్ని మర్చిపోతూ ఉంటాం. ఎందుకంటే మనకు ఆ జ్ఞాననిష్ట కలగలేదు, ఇంకా ఈత నేర్చుకోలేదు, ఊరికి చేతులు కాలు ఆడిస్తున్నామంతే. ఒక్కసారి దాని స్వరూపంలో నిలబడితే కన్నా మళ్ళా మర్చిపోయే ప్రసక్తే ఉండదు. అలాంటి ప్రజ్ఞానగణం ఇది ఆత్మలక్షణం సత్యసూచకం. ఇది ఆత్మలక్షణం, ఇది అలాంటి స్వరూపం మనది. ఔపాధిక అనుద్యోపాధికస్య ఏవ కథయంతి వినాశనం. ఈ ఉపాధులకే వినాశనం ఉంటుంది. పుట్టి సచ్చేది కేవలం ఈ ఉపాధికలే, ఈ శరీరమే, ఆత్మ కాదు. ఆత్మ ఎప్పటికీ నిత్యమైన స్వరూపము, జ్ఞాన స్వరూపము. అందుకే ఎలాంటి ప్రకారాలైన భయాలు ఉన్నప్పటికీ కూడా వాటిని తొలగించుకోవాలి. నన్ను కూడా ప్రవక్త చెప్పారు కదా, పుట్టు సావులో పక్కా కన్ఫర్మ్ అంటే సావే. మళ్ళీ ఎక్కడ పుడతామో ఏం పుడతామో ఏమి కన్ఫర్మేషన్ లేదు. మృత్యు మాత్రం కన్ఫర్మ్, ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసేది. మృత్యు ఆల్మోస్ట్ 70%, 75% మింగేసింది. ఇంకొక 25% బాకీ ఉందంతే, ఆ 25%. కాబట్టి ఆ మృత్యుకి ఈ శరీరంతో తాదాత్మ్యం పెట్టుకొని అనవసరంగా మనం భయపడుతూ ఉంటాం. ఈ శరీరం మనము కాదు.
ఈ శరీరము ఆకులాగా రాలిపోతూ ఉంటుంది, మనం చెట్టులాగా దృఢంగా ఎప్పటికీ అలాగే ఉంటాము. అవినాశివ అరేయం ఆత్మేతి శృతిరాత్మనః ప్రభవిత్యవినాశిత్వం వినశ్యత్సు వికారిషు. అవినాశీవ అరేయం ఆత్మేతి శృతిరాత్మనః ప్రభవిత్యవినాశిత్వం వినశ్యత్సు వికారిషు. ఇది బృహదారణ్యక ఉపనిషత్తులో యాజ్ఞవల్కుడు మైత్రేయికి చెప్పిన మాట. అవినాశివ అరే అని చెప్పే నహి ఆశ ఆస్తి విత్తేన అని, విత్తేసిన నా ఏవ ఆశ ఆస్తి అని చెప్పేసి ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కటిది కూడా వినాశనం అయ్యేలాంటిదే. ప్రతి ఒక్కటి దాని పేరన్నా మీరు పెట్టుకోండి, అంత వినాశతత్వమే. అలాంటి వినాశమయ్యే వస్తువుల మీద మనము దాన్ని పట్టుకొని ఏలాడుతుంటే మనము కూడా వినాశనం అయిపోతాము. ఇంకా గృహస్థాశ్రమంలో ఉన్నోళ్ళు దాన్నే సమర్థించుకుంటూ ఉంటారు. సరే, ఇంకా వాళ్ళకి అనుకూలంగా అట్లే ప్రవచనం చేయాల్సి వస్తూ ఉంటుంది. స్వవర్ణాశ్రమ ధర్మాలు ఆచరించుకొని మరి కళ్యాణం పొందొచ్చు, నా మాట సత్యమే. కానీ వాళ్ళకి దానికి వ్యతిరేకంగా మేము వైరాగ్యం పొంది ఇల్లు వాకిలి భార్య పిల్లని వదిలిపెట్టి బయటికి రా అంటే కన్నా మన కోపం వచ్చేస్తుంది. మాయలు ఇప్పుడు వివేకానందని కూడా ఈ ప్రశ్న అడిగారు. కాదు స్వామీజీ, ఉపనిషత్తులో 95% అందరూ స్వవర్ణాశ్రమ ధర్మాలని ఆచరించుకుంటూనే మోక్షం పొంది జీవన్ముక్తి స్థితిని పొందిన ఋషులు ఉన్నారు. మీరెందుకు బ్రహ్మచర్యం తీసుకొని మీరు కూడా అట్లే పెళ్ళి భార్య పిల్లలు చేసుకొని మంచిగా సాధన చేసుకోవచ్చు కదా. ఆయన అప్పుడే చెప్పాడు, ఈ కలియుగంలో ఇప్పుడున్న బహిర్ముఖతలో అసాధ్యమని చెప్పేశారు. మహాపతివ్రత అయిన ఒక భార్య, అనుకూలమైన భార్యతో ఒకవేళ దొరికితే ఇద్దరి లక్ష్యము మోక్షంగా ఉంటే అది ఒకవేళ సాధ్యమవుతుంది. పట్టి పిడుస్తుంది. దాన్ని ఎందుకు సమర్థించుకుంటారంటే సెక్యూరిటీ అనిపిస్తుంది. ఇల్లు వాకిలి ఆస్తి డబ్బులు ఇవన్నీ ఉంటే సెక్యూరిటీ అని. అందులో ఏదైనా ఒక్కదాన్ని వదిలిపెట్టి కొన్ని రోజులు ఉండమంటే అస్సలు. ఒక్కటే ఛాలెంజ్, ఒక్కసారి మీ ఫోన్లు పెద్దదేమీ లేదు, ఒక్కసారి ఫోన్లు వదిలిపెట్టండి. ఇంకా చెప్పేయండి ఫోన్ చేసి, ఇంకా మీరు ఏమైనారో నాకు తెలియదు, నేను బతికిన లేదు మీకు తెలీదు అని ఒకసారి ఫోన్ చేసి చెప్పేసి ఫోన్లు వాడడం ఆపేసి కనీసం 1 సంవత్సరం ఉండి చూడండి అని చెప్పి మన సురేష్ అప్పుకు చెప్పిన అదే ఛాలెంజ్. ఓడిపోయాడు. ఫోన్లు చేసుకుంటానే ఉన్నాడు. భయం వేస్తుంది. ఎవరితోటి ఇంకా ఫోన్లు లేవు, మన పరిచయం ఉండదు, ఫోన్లు లేవు అంటే ఉండలేకపోతారు. మమ భావాలు పోగొట్టుకోవడం అనేది కోటికి ఒక్కడే. అందుకే ఉత్తర భారతంలో ఇలా ఇల్లు వదిలిపెట్టు. కాశీలో ఒక పండితుడు ఉంటాడు. ఎంత పెద్ద విద్వాన్ అంటే నంబర్ 1 టాప్ పండితుడు. ఇప్పుడు కూడా శరీరంలో ఉండొచ్చు. కర్ణాటక ఆయనే అక్కడ సెటిల్ అయిపోయింటారు కాశీలో పోయి. 400 సంవత్సరాల నుంచి అక్కడ సెటిల్ అయిపోయి వాళ్ళ ఇంట్లో అట్లా పరంపర పోతూ ఉంటారు. ఆయన ఎంత పెద్ద పండితుడు అంటే ఇప్పుడు కైలాసాశ్రమంలో ఒక మండలేశ్వరం దివ్యానంద సరస్వతి, ఆయన ఇప్పుడు విద్వత్తులో టాప్ లెవెల్లో ఉంటారు. ఆయన ఈ గృహస్థుని దగ్గర వచ్చి సన్యాసి గృహస్థుని దగ్గర పండితుని దగ్గర వచ్చేసి శాస్త్రం నేర్చుకుంటాడు. ఇంక దివ్యానంద సరస్వತಿ ಗೊತ್ತಲ್ಲ ಮಂಗಳಚೈತ್ರ ಕೈಲಾಸಾಶ್ರಮದ ಮಂಡಲೇಶ್ವರ ಅವರು ಕಾಶಿನಲ್ಲಿ ಆ ಪಂಡಿತ ಒಬ್ಬ ಗೃಹಸ್ಥ ಪಂಡಿತ ಇದ್ದರೆ ವಿದ್ವಾನ್ ಅವ್ರ ಹತ್ರ ಬಂದು ಶಾಸ್ತ್ರ ಕಲ್ತಿದ್ದಾರೆ కాశీನಲ್ಲಿ. ఆ పండితుడు ఏం చేసేవాడంటే ఎవరన్నా సన్యాసులు ఇట్లా ఎర్రబట్టలు వేసుకుని వస్తే ముందు వాళ్ళకి ఆసనం వేయించేవాడంట.
వాళ్ళు నమస్కారం చేయకపోతే మీరు నమస్కారం ఊరికే కొద్దిగా ఇట్లా అనండి చాలు, అవసరం లేదు. ఎందుకంటే విద్య నేర్చుకునేటప్పుడు గృహస్థుడు కానీ ఎవరైనా కానీ విధివత్తుగా నమస్కారం చేసుకొని ప్రణిపాతైనా నేర్చుకోవాల్సిందే. ఆయన ఎర్రబట్టలకి మీరు వంగి నమస్కారం ఊరికి కాస్త ఇట్లా అంటే చాలు, అది కూడా అవసరం లేదు అని చెప్పింది. మిగతా ఎవరు గృహస్థుడు లేదు, ఆయన గృహస్థుడు భార్య పిల్లలంతా ఉన్నాడు. ఆయన పండితుడు, యూనివర్సిటీలో కూడా ప్రొఫెసర్గా ఉండి మంచి పండితుడు, చాలా మంచి వ్యక్తినే, వల్ల పేరు బాగుంది. ఆయన సన్యాసులకి ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తుంటే ఒక శిష్యుడు అడిగాడంట, కాదు గురుగారు, శాస్త్రం ప్రకారము విద్య చెప్పేట గురువుల దగ్గర సన్యాసి కావచ్చు ఎవరన్నా కావచ్చు, వాడు విద్యార్థినే కదా, వాళ్ళు సాష్టాంగ ప్రణామాలు చేయాలి, వాళ్ళకు అది కంపల్సరీ చేయాలి, వాళ్ళకి ఎందుకు మీరు అంత రెస్పెక్ట్ ఇస్తారని ఒక శిష్యుడు అడిగినట్ట. చూడప్ప, మీకు తెలీదు, నో డౌటు శాస్త్ర విషయంలో ఇప్పుడు భారతదేశంలో నేను నంబర్ 1లో ఉన్నాను, అది ప్రపంచమే ఒప్పుకుంది. అక్కడ శాస్త్రార్థాలు జరుగుతుంటాయి, శాస్త్రార్థంలో గెలిచిన వాళ్ళని నంబర్ 1గా ఘోషిస్తారు, ప్రపంచం వరల్డ్లోనే నంబర్ 1గా. విద్వత్తులో నేను నంబర్ 1గా ఉన్నాను. కానీ మొన్న నా కొడుకుకు జ్వరం వస్తే, అది టైఫాయిడ్ జ్వరం లాంటిది వచ్చేసి అసలు వాడు భోజనం కూడా తినకుండా ఎముకలు తేలినాయి, వాడు బతుకుతాడో సస్తాడనే భయం పుట్టి మొత్తము నా వేదాంతం మొత్తం అంతా డస్ట్బిన్లోకి పడిపోయింది, ఏమీ పని చేయలేదు. ఆ మమభావంతో సతతమై చచ్చిపోయాను నేను. పుత్రో నష్టం అహం నష్టం అని ఆ మమభావాన్ని వీళ్ళు, అప్పటికి ఫోనులు కూడా లేవు కదా, చిన్న వయసుల్లోనే అమ్మను నాన్నను పిల్లల్ని వాళ్ళంతా వదిలిపెట్టి వచ్చి ఆ మమభావం లేకుండా సాధన చేస్తుంటే అది చిన్న విషయమా? మమభావాన్ని చంపుకోవడం అనేది చిన్న విషయం, అది చాలా పెద్ద విషయం. అందుకే వాళ్ళు నాకు ఎప్పుడు పూజ్యులేదు. నేను ప్రాక్టికల్గా ఫెయిల్ అయినాను, థియరీలో ఫుల్ పక్కనే, అందుకే నా దగ్గర వాళ్ళు చదువుకుంటున్నారు, కానీ నేను ప్రాక్టికల్గా నేను ఫెయిల్యూరు అని చెప్పేసి. సామాన్యం కాదు, నాటకాలు కాదు, ఫోన్లు అంత దరిద్రం ఇంకోటి లేదు ఇప్పుడు. ఏమి ప్రయోజనంలో ఇల్లు వాకిలు వదిలిపెట్టి వచ్చిన తర్వాత కూడా ఫోన్ నంబర్ల వల్ల అక్కడ సంబంధాల వల్ల ఆ మమభావము దరిద్రంగా పెరుగుతూ పోతుంది, కానీ అది ఏమి లాభం ఉండదు, టైం వేస్ట్ చేసుకుంటారంతే. ముఖ్యంగా మన ఇంటి వాళ్ళ దగ్గర, బయట వాళ్ళ దగ్గర అంత ఆ మమభావం రాదు, వీడు నా ఓడు మనోడు అని చెప్పేసి. ఇంటిలో ఆ సంబంధం, రక్త సంబంధం ఉంటుంది కదా, అక్కడే మమభావం ఉంటుంది. ఆ ఒక్క కనెక్షన్లు తప్పి బయట వాళ్ళ దగ్గర ఉన్న ఆ కనెక్షన్ల మీద ఎక్కడికి మనకి వాళ్ళు ఉన్నా చచ్చినా పోయినా వాళ్ళ నుంచి దూరం ఉన్నా మనకేం ఫీలింగ్ ఉండదు, కానీ అది మాత్రం ఘోరంగా ఉంటుంది. అందుకే సన్యాస నియమాలు, నువ్వు ఎంత దూరం ఉండాలంటే జన్మస్థానం నుంచి అక్కడున్న పక్కడున్న పక్షి కూడా ఇక్కడ దాకా రాకూడదు, అంటే కొన్ని వేల కిలోమీటర్ దూరంలో ఉండాలి జన్మస్థానం నుంచి అని చెప్పేసి. అప్పుడు ఏమన్నా శాస్త్రం విన్నది ప్రయోజనం చేస్తుంది. ఇప్పుడు అమ్మ నాన్న వాళ్ళ కొడుకులు ఎంతోమంది అమెరికాలో అక్కడ ఎక్కడ ఉంటారు, మన సన్యాసం కన్నా వాళ్ళు ఇంకా గొప్ప. వాళ్ళ కొడుకులు కూడా సంవత్సరానికి ఒక 4-5 సార్లు ఫోన్ చేస్తారు, 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చి కలిసిపోతారు. ఇంక మనం సన్యాసం తీసుకొని సంవత్సరానికి 50 సార్లు ఫోన్లు చేసి ఒక 10 సార్లు కలుసుకుంటున్నాం. ఆ అమెరికాకి ఉద్యోగం పోయిన వాడికన్నా వరస్ట్గా ఉంది మన పరిస్థితులు. మమభావం నువ్వు అసలు టెస్టే చేసుకోలేదు కదా, అన్నీ వదిలిపెట్టి కొన్ని రోజులు ఇంకేమి సంబంధం లేదని ఆ స్థితిని పొందాలి కదా. సమస్య అదే కదా, అహమమభావాలు కదా సంసారం, వ్యక్తులు కాదు కదా సమస్య. వాళ్ళ మీద ఉన్న అహమమకారమే కదా మెయిన్ సమస్య. అవన్నీ ఏమి తొలగించుకోకుండా ఎట్లా డైల్యూట్ అవుతుంది? ఇంకా గృహస్థాశ్రమంలో దాన్నే సమర్థించుకుంటాడు, భార్య పిల్లలు అన్నీ ఉండి జీవన్ముక్త జనక మహారాజులాగా సాధన చేసుకోవచ్చు. అంతెందుకు, 500 సంవత్సరాల వెనకాల వేమన యోగి వాళ్ళ గురువులకి భార్య పిల్లలు ఉంటారు. అంతా గురువుల దగ్గర శాస్త్రం అంతా విన్న తర్వాత గురుగారికి అంటాడు, గురుగారు నేను మీలాగే పెళ్లి చేసుకొని సాధన చేసుకోవాలనుకుంటున్నాను అంటాడు. అప్పుడు భార్య ఏదో వడ్లు దంచుతూ ఉంటుంది, కొన్ని నీళ్ళు తీసుకురామని భార్యను పిలుస్తాడు వాళ్ళ గురుగారు. ఆ రాకలు ఇట్లా పైకి వేస్తే పైన గాలిలోనే ఉంటుంది, మళ్ళీ ఆ చేతులు కడుక్కొని వచ్చి లోపల నుంచి నీళ్ళు తీసుకొని వచ్చి
ఇచ్చి నీళ్ళు తాగి మళ్ళీ ఈ గ్లాస్ ఇక్కడ పెట్టిన తర్వాత మళ్ళీ అది కిందకు వస్తుంది. దానంతా చూస్తూ ఉంటాడు ఏమన్నా. ఇలాంటి పతివ్రత నీకు ఒకవేళ దొరికితే కన్నా నువ్వు పెళ్లి చేసుకుంటే సాధన చేయొచ్చు, లేదంటే సత్యనాశనం, కలియుగ ప్రభావము. నీ అస్సలు అని ప్రతి దానికి వ్యతిరేకంగానే ఉంటారు. వాళ్ళకి ఎవరికి వైరాగ్యం ఇష్టం ఉండదు. కనీసం నీ చేతిలో ఒక చిన్న దానం కూడా చెప్పేది, దానికి కూడా అడ్డొస్తారు. ఎందుకు ఇస్తున్నాను, నాకు కావాలి, నా పిల్లలకు కావాలి. నువ్వు దాన ధర్మాలు చేస్తే కానీ నువ్వు శత్రువులాగా చూసేస్తారు. ఒక చిన్న దానం పని కూడా చెప్పారు సంసారంలో పోతే. నీకు నువ్వు మోక్షం గురించి అయితే దూరం మాట అని చెప్పేసి పుణ్యకర్మలు కూడా నువ్వు చేసుకోలేవు, అంత పాపరైపోతావని. అప్పుడు 500 సంవత్సరాల వెనకాలే కానుకొని ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసుకొని మోక్షాన్ని పొందేయాలని భ్రాంతిలో ఉన్నారు. ఎక్కడ సాధ్యం? వివేకానంద లాంటి వాళ్ళు భయపడ్డారు, వేమన లాంటి వాళ్ళు భయపడ్డారు. వాళ్ళకి దొరికినది ఈ కాలం ఇంత బహిర్ముక్తమైన గృహస్థాశ్రమంలో మోక్షాన్ని పొందనీకెతుందా? చాలా చాలా కష్టం. అంత అనుకూలమైన భార్య దొరికి ఆమె కూడా మోక్షాన్ని పొందాలని తీవ్ర కోరిక ఉంటే కానీ అప్పుడు ఛాన్సులు ఉంటాయి. ఎన్ని వస్తువులు, చిన్న చిన్న వస్తువులు తలజడిపేస్తూ ఉంటాయి. కాబట్టి ఈ ప్రపంచంలో అలాంటి ప్రతిది కూడా వినాశతత్వమే. భజగోవిందంలో మంచి శ్లోకం అది. కాతే కాంత ధనగత చింత వాతులకింతవ నాస్తి నియంత త్రిజగతి సజ్జన సంగతి రేక భవతి భవార్ణవ తరణి నౌకా భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. కాతే కాంత ధనకథ శిస్త. ఒరే పిచ్చోడా, భార్య పిల్లలు ఏమి అక్కడ అంత మోహం పెట్టుకుంటావు. వాతుల ఒరి పిచ్చినా ఎలా అని భలే కోపంతో తిట్టాడు. లాస్ట్లో ఎందుకు కోపం వచ్చిందేమో తెలియదు శంకరాచార్యులకి. ఒరే పిచ్చోడా, పెద్ద మూర్ఖుడా అని చెప్పేసి, నాస్తి నీ అంత, నీకేం కొద్దిగా కూడా కంట్రోల్ లేదా? ఇంకా ఎన్నిసార్లు చెప్పాలో, ఎలా చెప్పాలో నీకు? మూర్ఖుడా, అంత అవినాశమైన దానికడ మోహం పెట్టుకొని ఎలాడుతుండవు కదా. కాతే కాంత ఎవరు భార్య, ఎవరు అంతా ఊరు జన్మలో అప్పులు ఇచ్చిన వాళ్ళు వచ్చి వసూలు చేసుకొని పోతూ ఉండారు. ఇప్పుడు కూడా నీ దగ్గర ఏదన్నా ఉంటే నీ వెంబడి పడతారు. నీ దగ్గర ఏమి రూపాయి లేదంటే కానీ అసలు నువ్వు బతికినావు సచ్చినావు కూడా అడిగేటోళ్ళు ఉండరు. ఈ సత్యాన్ని నువ్వు ఎందుకు తెలుసుకోలేకపోతున్నావు? దాన్ని ప్రేమ అనుకుంటున్నావు. కనీసం నీ కిడ్నీలు కన్నుల మీద కూడా కన్ను ఉంటే కూడా కొద్దిగా ప్రేమ చూపిస్తారు. అది ఏమీ లేదు, నీ నుంచి రూపాయి ప్రయోజనం లేదంటే కానీ అసలు నువ్వు సచ్చినావు బతికినావు, నీ మాటకు మర్యాద ఉండదు, నీకు విలువ ఉండదు. శాస్త్రం చెప్తుంది, మహానుభావులు చెప్పారు. యావద్విత్తోపార్జన సక్తః తావన్నిజ పరివారో రక్తః పశ్చాజ్జీవతి జర్జరదేహే వార్తాం కోపి న పృచ్చతి గేహే. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. యావద్విత్తోపార్జన సక్త. ఎప్పటి వరకు నువ్వు డబ్బులు సంపాదిస్తూ ఉంటావో, వాళ్ళకి ఇస్తూ ఉంటావో, అప్పటి వరకే నీకు మర్యాద, నీ మాట వినడం అంతే. ఎప్పటి వరకు నువ్వు ఇంకా నీ దగ్గర నుంచి రూపాయి ప్రయోజనం లేదు, నువ్వు ఇంక దేనికి పనికిరావంటే కన్నా వార్తాంబు నాకు వచ్చేది జర్జర దేహే. అసలు నువ్వు ఏమైనా, నీ సమస్య ఏంటి? నేను న్యూస్ వార్త కూడా, మా ఫోన్ కూడా చేయరు మళ్ళీ నీకు రూపాయి ప్రయోజనం లేదు నీ దగ్గర అని చెప్పేస్తే. శంకరాచార్యులు భగవాన్ చెప్పారు, శాస్త్రం మాట. మనకేమో లేదు, మా వాళ్ళకి నేనంటే చాలా ఇష్టము, చాలా బాధపడిపోతారు నేను మాట్లాడకుండా పోతే, నేను జొతలో లేకపోతే. మహామూర్ఖత్వం అది, మహామూర్ఖత్వం. ప్రపంచంలో ఆశ్రమంలో కూడా ఎవరికన్నా కానీ ప్రతి చోట కూడా అజ్ఞానం ఉన్న వ్యక్తిలో ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. నీ నుంచి ఆశ్రమానికి ఏదన్నా కొద్ది ప్రయోజనం ఉంటేనే నీకు ఆ మర్యాద, నీకు ఆ విలువ. ఇది గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచంలో ఏ వ్యక్తి అయినా ఎక్కడైనా కానీ జీవన్ముక్త పురుషుడు ఉన్న చోటైతే పర్వాలేదు, ఆయనకు ఇవన్నీ ఎక్స్పెక్టేషన్లు ఉండవు.
ఇలా లేకపోతే ఎక్కడ ఏ జీవితంలో ఏ మనిషి అయినా కానీ మనల్ని ఎవరైనా ఒక మనిషి మనకు రెస్పెక్ట్ ఇస్తున్నాడంటే మన నుంచి వాడికి ఏదో ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. మన నుంచి వాడికి రూపాయి ప్రయోజనం లేదన్నప్పుడు వాడు భీములోని రాయిని తీసి పక్కన పారేంత చులకనగా నెగ్లెక్ట్ చేసేస్తాడు, విలువ ఇవ్వడు. ఇంకా ఉత్తర భారతంలో ఒక పెద్ద చిన్న వయసులో ఉన్నోళ్ళు, ఒక 40 సంవత్సరం లోపల ఉన్నోళ్ళు ఎవరైనా ఆశ్రమానికి బ్రహ్మచారికి వచ్చి ఇక్కడ సేవ చేసుకుంటారంటే వాడిని తీసుకుంటారు. 60 దాటిన తర్వాత ఎవరైనా వస్తే కానీ ఏదో ఒకటి వంకలు చెప్పేసి పంపించేస్తారు. ఎందుకంటే వయసు అయిన తర్వాత పెద్ద తలనొప్పి ఎవడు చూసుకోవాలి నాయన అని చెప్పేసి. ప్రతి చోట ఉంది ఇది. ఈ సత్యాన్ని మనం తెలుసుకోకుండా అనవసరంగా అయ్యో ఆశ్రమం వాళ్ళకి నేనంటే ప్రీతి, ఈ ఆశ్రమం వాళ్ళకి నేనంటే ప్రీతి, ఎక్కడెక్కడో అనవసరంగా వాళ్ళంతా నన్ను ప్రేమిస్తున్నారు, వాళ్ళకి నేను చాలా అవసరము, నేను లేకపోతే పాపం వాళ్ళు బాధపడతారు, అనవసరంగా మూర్ఖత్వము. ఎవరికి ఏమి అవసరం లేదు. ఈ సత్యాన్ని తెలుసుకొని ఎక్కడ కూడా మనం అటాచ్మెంట్ పెట్టుకోకూడదు. ఏ ఒక్క వ్యక్తి పైన కూడా ప్రపంచంలో అటాచ్మెంట్ ఉండకూడదు. ప్రతి ఒక్క వ్యక్తి కూడా రిలేషన్ ఉందంటే ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అక్కడ పరమ వైరాగ్యాన్ని పొందాలి. నేను తప్పితే ఇంకెవరు లేరు. మిగతా అందరూ చూపించే ప్రేమలు కానీ మర్యాదలు కానీ దాని వెనకాల ఇవన్నీ ఉంటాయి. లేదా నీ దగ్గర ఉన్న డబ్బులను చూసి మర్యాద ఇస్తారు, నీ నుంచి ఏదైనా వాళ్ళకి ప్రయోజనం ఏది ఉంటే నీకు మర్యాద ఇస్తూ ఉంటారు. ఈ సత్యాన్ని తెలుసుకున్న తర్వాత హుషారైపోతారు. ఓహో ఇది ఇది క్లారిటీ అని చెప్పేసి, క్లారిటీ నా జీవితం. మరి అలా తెలుసుకున్నప్పుడు ఈ వినాశ అయిన వస్తువులు ఎక్కడ మనము ఇరుక్కోము అనవసరంగా. కేవలం ఇంకా మన స్వరూపంలోనే మన లక్ష్యాన్ని గుర్తుపెట్టుకొని ఆ లక్ష్యం ఒకటే పొందాలని మనము విపరీతంగా మంచి సాధన చేసుకొని దాన్ని పొందొచ్చు. మళ్ళీ పాషాణ వృక్ష తృణధాన్య కఠాంబరాద్య దగ్ధా భవంతి మృదేవ యథా తథైవ దేహేంద్రియాసు మనాది సమస్త దృశ్యం జ్ఞానాగ్నిదగ్ధముపయాతి పరాత్మభావం. పాషాణవృక్షతృణధాన్యకటాంబరాద్య దగ్ధా భవంతి మృదేవ యథా తథైవ దేహేంద్రియాసు మనాది సమస్త దృశ్యం జ్ఞానాగ్నిదగ్ధముపయాతి పరాత్మభావం. ఎట్లయితే ప్రపంచంలో పాషాణము, రాయి, చెట్టు, ధాన్యాలు, చేపలు, ఏమైనా వస్తువులు కానీ అన్నీ ఒక అగ్గిమంట వచ్చిందంటే అన్నీ భస్మపై ఒకే బూడిద ఎట్లయిపోతాయో అలాగే మన ఈ శరీరంలో దేహ, ఇంద్రియ, మనస్సు అన్నీ ఈ శరీరం ఏదైతే ఉపాధి తత్వం ఉన్నాయో అవన్నీ కూడా జ్ఞానాగ్ని ద్వారా కంప్లీట్గా భస్మం అయిపోతాయి. ఏదంటే ఏది ఉండదు. అందుకే నువ్వు ఆ జ్ఞానాగ్నిని, ఆ మంటని నువ్వు బాగా మంచిగా ఎక్కువగా నువ్వు వెలిగించుకోవాలి అని చెప్పేసి. విలక్షణం యథాధ్వాంతం లీయతే భాను తేజసి తథైవ సకలం దృశ్యం బ్రహ్మణి ప్రవిలీయతే. విలక్షణం యథాధ్వాంతం లీయతే భాను తేజసి తథైవ సకలం దృశ్యం బ్రహ్మణి ప్రవిలీయతే. ఎలాగైతే మంచి అంధకారం ఉన్నప్పుడు ప్రకాశం వచ్చినప్పుడు అంధకారం ఎక్కడికి పోతుంది? అంధకారం ఆ ప్రకాశంలోనే అభిభూతం అయిపోతుంది. అది అదే నడుచుకుంటూ పక్కకి పరిగెత్తిపోదు.
అలాగే తథైవ సకలం దృశ్యం, ఎప్పుడైతే నీ స్వరూప జ్ఞానము అయిపోతుందో ఈ అజ్ఞానము అజ్ఞాన కార్యమైన ఈ ప్రపంచము శరీరేంద్రియాలు కూడా మొత్తము స్వరూపంలోనే లయమైపోతాయి. ఇప్పుడు మంచి అంధకారం ఉంటుంది అమావాస్య రోజు, వెలుతురు వచ్చిన బట్టి అయ్యో 10 కిలోమీటర్ల అంధకారము ఎక్కడికి పోయా, నడుచుకుంటూ పరిగెత్తిపోయిందా అంటే లేదు, ఆ ప్రకాశం వస్తే ప్రకాశంలోనే లయమైపోతుంది. అలాగే మనలో జ్ఞానం వచ్చిన తర్వాత మొత్తం పదార్థాభావిని స్టేజ్ అంటారు. ఏ పదార్థాలన్నీ కూడా అంత స్వరూపంలో ఉంటాయి, వాళ్ళకి ఏమి డిఫరెన్స్ కనిపించదు. అలాంటి స్థితిలో అన్నీ ఎక్కడే లయమైపోతాయి. మళ్ళీ ఎట్లా అని 2 శ్లోకాల్లో చెప్తున్నారు. ఇప్పుడు కహ సంసార శుష్కే నీరే కహ కాసార జ్ఞాతే తత్వే కహ సంసార. జ్ఞానము పొందిన తర్వాత ఎక్కడ సంసారం అసలు ఉండదు. అజ్ఞాన దశలో నిలబడి ఇవన్నీ సమస్యలు, కానీ ఆ స్థితిలో పోతే అసలు కనిపించదు. అక్కడ పాముని తాడు అనుకున్నందుకు, ఆ తాడుని పాము అనుకున్నందుకు ప్రశ్నలు. ఆ పామును ఎవరు పుట్టించరు, ఎక్కడి నుంచి వచ్చింది, అది ఏ కలర్ పాము, అది కరిస్తే విషం ఉంటుందో లేదు, ఇన్ని ప్రశ్నలు. అసలు అక్కడ పాము లేనే లేదన్నప్పుడు ఇంక ప్రశ్నలు ఏమన్నా పుడతాయి? ప్రశ్నలే ఉండవు. ఇవన్నీ అజ్ఞానంలో ఉన్నందుకు అంతే, కానీ అవి ఒక్క వస్తువు కూడా నీకు మళ్ళీ కనిపించదు. ఘటే నష్టే యథా వ్యోమ వ్యోమైవ భవతి స్ఫుటం తథైవోపాధి విలయే బ్రహ్మైవ బ్రహ్మవిత్ స్వయం క్షీరం క్షీరే యథా క్షిప్తం తైలం తైలే జలం జలే సంయుక్తమేకతాం యాతి తథాత్మన్యాత్మవిన్మునిః. ఘటే నష్టే యథా వ్యోమ వ్యోమైవ భవతి స్ఫుటం తథైవోపాధి విలయే బ్రహ్మైవ బ్రహ్మవిత్ స్వయం క్షీరం క్షీరే యథా క్షిప్తం తైలం తైలే జలం జలే సంయుక్తమేకతాం యాతి తథాత్మన్యాత్మవిన్మునిః. ఘటే నష్టే యథా వ్యోమ వ్యోమైవ భవతి స్ఫుటం తథైవోపాధి విలయే బ్రహ్మైవ బ్రహ్మవిత్ స్వయం క్షీరం క్షీరే యథా క్షిప్తం తైలం తైలే జలం జలే సంయుక్తమేకతాం యాతి తథాత్మన్యాత్మవిన్మునిః. ఎట్లా మనలో ఉన్న జీవభావం పరమాత్మ భావంలో ఎట్లా లయమైపోతుంది అంటే, సినిమాలో చూపించినట్ల ఆ భక్తుని శరీరం నుంచి ఒక చిన్న జ్యోతి బయటకు వచ్చి ఆ పరమాత్మని విగ్రహం లోపలపై లయమైపోవడము అన్నమయ్య సినిమాలో చూపిస్తారు కదా, అట్లా కాదు లయమయ్యేది. మహా ఆకాశంలో ఒక కుండ ఉంటుంది, కుండ లోపల ఒక ఆకాశం ఖాళీ జాగా ఉంటుంది. ఆ కుండ లోపల ఉన్న ఆకాశంలాగా మనం జీవులు, మహా ఆకాశంలాగా పరమాత్మ చైతన్యం ఉంటుంది. ఆ కుండ లోపల ఉన్న ఆకాశం మహా ఆకాశంలో ఎట్లా అయిపోతుందంటే కుండని బద్దలు కొడతాయి. కుండని బద్దలు కొడితే అదేమన్నా ఆకాశం నడుచుకుంటూ పోతుందా, నడుచుకొని పోయి లయమవుతుందా? అది ఆల్రెడీ లయంగానే ఉండే, అడ్డంగా ఉన్నది ఉపాధిని ఆవరణ భంగం. అట్లే మనలో ఉన్న ఈ శరీరంతో ఉన్న సంబంధం ఆవరణాన్ని భంగం చేసుకుంటే ఆ పరమాత్మ స్వరూపులమే అయిపోతాము. అలాంటి లయ లయం అంటే కన్నా చక్కెర పోయి పాలలో కలిసినట్టు కాదు. అందుకే నెక్స్ట్ విషయంలో క్షీరం క్షీరే, పాలు పోయి పాలలో కలిసినట్టు, మళ్ళీ తైలం నూనె పోయి నూనెలో కలిసినట్టు, సంయుక్తమేకతాం యాతి తథాత్మన్యాత్మవిన్ముని. ఆ మహాపురుషులు అట్లే వాళ్ళలో ఉన్న జీవభావాన్ని ఆ పరమాత్మ భావంలోకి వెళ్ళిపోతారు. ఈ ఆవరణ భంగం చేసుకొని మనం చేస్తున్న ప్రయత్నాలన్నీ కూడా ఆవరణ భంగం కోసమే, కానీ ఆత్మము సిద్ధమైన వస్తువులు ఆల్రెడీ ఉంది. ఆత్మని పొందడం కానీ జ్ఞానాన్ని పొందడం లేదు, అజ్ఞానాన్ని తొలగించుకోవడం ఉంది. ఆవరణాన్ని భంగం చేయండి. ఇక్కడ మనకు క్రియలు చేయాల్సిన మానసిక క్రియలు చేస్తున్నాం, కానీ ఆత్మని పొందడానికి ఏ క్రియలు, ఎందుకంటే అది నిత్యమైన సత్యమైన వస్తువు కాబట్టి ఇట్లా లైవ్ అవుతుంది అని. మళ్ళీ ఏవం విదేహ కైవల్యం సన్మాత్రత్వమఖండితం
బ్రహ్మభావం ప్రపద్యేష బ్రహ్మభావం ప్రపద్యేష యతిర్నా వర్తతే పునః యతిర్నా వర్తతే పునః ఏవం విదేహ కైవల్యం సన్మాత్రత్వమఖండితం బ్రహ్మభావం ప్రపద్యేష యతిర్నా వర్తతే పునః. ఏవ విదేహ కైవల్యం సన్మాత్రత్వమఖండితం బ్రహ్మభావం ప్రపద్యేష యతిర్నా వర్తతే పునః. ఇలాగే ఏవం విదేహ కైవల్యం, ఇలా ఫస్ట్ అందుకే ఎవరన్నా జీవన్ముక్త స్థితిలో ఉన్నారు అన్న వ్యక్తికే 100% పక్కా విదేహ కైవల్యము, పక్కా మోక్షం ఫిక్స్ అని మనం నమ్మచ్చు. మిగతా వాడు అజ్ఞానంలోనే ఉండి ఎక్కడో శరీరం రాలిపోయిన తర్వాత మోక్షం వస్తుందంటే కొంచెం డౌట్గానే ఉంటుంది, చెప్పలేము లోపల ఎక్కడ ఎలాంటి విఘ్నం ఉందో. మహా యోగులే మళ్ళా జన్మకు వచ్చేసినారు కొన్ని విఘ్నాలు ఉండడం వల్ల. జడభరతుడు కానీ వామదేవుడు కానీ మళ్ళా గర్భంలోకి వచ్చి రావాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే ఈ శరీరము ఉన్నప్పుడే అవిద్యాలేశము జీవభాపతి ఉన్నప్పుడే ఆ జీవన్ముక్తి స్థితిని పొందాలి. ఆ పొందికి కొన్ని రోజులు ఉన్నప్పుడు అలాంటి వానికి విదేహ కైవల్యం సన్మాత్రత్వం అఖండితం, ఆ శరీరం రాలిపోయినప్పుడు పక్కా ఇటు మోక్షాన్ని పొందుతాడన్నదానికి సాక్షి అది. బ్రహ్మభావం ప్రపద్యతే, అలాంటి వ్యక్తి యతి ఎవరైతే ఉన్నాడో నా పునః ఆవర్తతే, మళ్ళీ తిరిగి రాడు, ఈ జనన మరణ చక్రాలకి తిరిగి రాడు. తరతి శోకం ఆత్మవే, బ్రహ్మభావాన్ని స్వరూపాన్ని పొందినవాడు మళ్ళీ శోకం అనేది జీవితంలో ఉండదు. అది ప్రాక్టికల్. అంతే. ఈ శాస్త్రాలంబనము సాధనలో జీవన్ముక్తి స్థితిని పొందేస్తే కానీ ఇంకా కన్ఫర్మ్ ఉంటుంది జీవన్ముక్తి స్థితిని. అందుకే మనం ఇంకా ఆ జీవన్ముక్తి స్థితిని పొందలేకపోతున్నామంటే కానీ ఇంకా అజ్ఞాన ఆవరణాలు సరిగ్గా భంగం కాలేదు. అది కన్ఫర్మ్ టికెట్ కన్ఫర్మేషన్ లాంటిది జీవన్ముక్తి స్థితి. ఆ జీవన్ముక్తి స్థితి ఉండి శరీరం రాలిపోయిందంటే పక్కా మోక్షాన్ని పొందినాడు, తిరిగి రాడు అని. ఇంకా ఆ జీవన్ముక్తి స్థితి పొందలేదు, సాధనలు అయితే చేస్తున్నాడు, అవి ఏమి మార్పులు కనిపించలేదు, అజ్ఞానము ఆవరణం అలాగే ఉంది అంటే కన్నా కొద్దిగా డౌట్గా ఉంది. పెండింగ్ ఫైల్స్ ఇంకా ఉన్నాయేమో, ఎవరికి తెలుసు తన లోపల ఎలాంటి సూక్ష్మ సంకల్పాలు ఉంటాయో. మహాయోగులే వచ్చేసిండు. దత్తాత్రేయుడు అలాంటి సంకల్పానే ద్వారా కదా మళ్ళీ శరీరాలు తీసుకుంటానే ఉన్నాడు. కల్పాంతం వరకు ఇంకా తప్పదు. అలాంటి పెద్ద సంకల్పం, చాలా పొడుగుటి ప్రారంధం, అది పెద్ద సంకల్పం తీసేసుకున్నాడు. కాబట్టి మళ్ళీ శరీరాలకు వస్తూ ఉంటుంది. అవతార పురుషులైన పరమాత్మ కూడా అంతే, కలికి అవతారం మళ్ళీ రా. విష్ణుకి దత్తకి ఏం సంకల్పం ఉంది. విష్ణు సంకల్పం లేదు. సంకల్పం కాకపోయినా మళ్ళీ శరీరంలోకి రావాలా వద్దా, కలియుగ అవతారం తీసుకోవాలా వద్దా. ఆ బ్రహ్మభూనా లోకాః సర్వే పునరావర్తినః, ఏ లోకమైనా కానీ మళ్ళీ వాపసు రావాల్సిందే. అందుకే భగవంతుడు ఆ స్థితి, ఆ వైకుంఠానికి రమ్మని అర్జునుని చెప్పలేదు. నిర్గుణ నిరాకార స్వరూపాన్ని పొంది జనన మరణ చక్రాంచ ముక్తి పొందు అంటాడు. ఎవరు ఇంకా వాళ్ళు కూడా పెండింగ్ ఫైల్స్ ఉన్నాయి. దేవతలు యమధర్మరాజు అంటాడు కదా, ఓరి నచికేత నువ్వు ఎంత బుద్ధివంతుడు రా నాయన, అనాత్మ వస్తువులు అన్నింటినీ నువ్వు తిరస్కరించావు, మేము తెలిసి ఇరుక్కున్నాం కదరా, కల్పాంతం వరకు ఇంక ఈ పోస్టులోనే పడి సాయాలి అని చెప్పేసి. అది చాలా విచారం చేసుకోవాలి. భగవంతుని మీద మీకున్న శ్రద్ధ కానీ భగవంతుని సగుణ సాకార రూపాన్ని మాత్రము ఆ స్వరూపాన్ని పొందు అని ఎప్పుడు చెప్పలేదు. ఆ స్వరూపానికి కర్మ కారణం ఉన్నే ఉంటుంది. అసలు రామ అవతారం తీసుకోవడానికి పెద్దగా కారణాలు దొరకడం లేదు, కానీ అవతారం తీసుకోవాలా దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయడానికి. అందుకే నారదుని చేతిలో ఒక చిన్న డ్రామా వేయించేసి భగవంతుడు శాపం పెట్టించుకుంటాడు. శివపురాణంలో వస్తుంది కదా. ఆ శాపమే నువ్వు కూడా భూలోకంలో సామాన్య మనిషిలాగా జన్మ తీసుకొని నా ముఖము కోతి ముఖంలాగా చేసి నన్ను 10 మందిలో అవమానం చేస్తూ కదా అని చెప్పేసి
అండ్ ఈ కోతుల సహాయంతోనే నువ్వు భవిష్యత్తులో నువ్వు దాన్ని సిద్ధిని పొందావు. ఇంకా వానరుల సహాయమే తీసుకోవాల్సి వచ్చింది. నారదుని శాపం ఇదంతా. నారదునికి ఒక మంచి ట్రిక్ చేసింటాడు, కోతి ముఖం చేసేసింటాడు నారదునికి. స్వయంవరంలో నారదుడు ఒక రాజు కూతురిని ఇష్టపడి, అది విష్ణుడు చేసిన మాయలోనే ఆ రాజ్యం లేనే లేదు. ఆ రాజకుమారుని మోహం పడి స్వయంవరంకి నేను పోతాను విష్ణు, నీ శరీరం నాకే అంటాడు. సరేలేని శరీరం ఇచ్చేస్తే ముఖం మాత్రం కోతిది ఇచ్చేస్తాడు. అక్కడ స్వయంవరంలో పోతే కన్నా రాజకుమారి పూలమాల ఏనికి వచ్చేసి తూచి అని అసహించుకొని వెళ్ళిపోతుంది. అందరూ కిల్ల నవ్వుకుంటూ ఉంటారు. ఎందుకంటే అద్దంలో చూసుకొని ఉండడు నారదుడు. ముఖం అంటే విష్ణు ముఖం వచ్చేసి ఉంటుందిలే అనుకున్నాడు. లేదు, ముఖం మాత్రం ఇవ్వలేదు. అప్పుడు మళ్ళా వీళ్ళు పరిచయంలో చెప్తారు, నీ ముఖం కోతి ముఖంలాగా అయిపోయింది అని. అప్పుడు అయ్యో విష్ణు నన్ను ఇంతమంది ముందు అవమానం చేస్తారని చెప్పేసి కోపంలో వచ్చేసి శాపం పెట్టేస్తాడు. ఆ శాపము కారణం వల్ల రామావతారం తీసుకోవాల్సి వస్తుంది. కర్మ కారణం చూపించాలి అవతారాలకి. లేకపోతే శరీరం వచ్చిందంటే ఏమీ పూర్వజన్మ కర్మలు లేకుండా, కారణం లేకుండా కార్యం ఉత్పత్తి సిద్ధాంతమే భంగమైపోయి. ప్రతి ఒక్క అవతారానికి వెనకాల కర్మ కారణం చూపించాలి. కర్మ సాపేక్షంతోనే జన్మలు రావాలి, భగవంతుడి కన్నా కానీ ఎవరికన్నా కానీ. ఆ లీలలు అంత అద్భుతంగా ఉంటాయి. రూల్ అంటే రూలే. కాబట్టి ఆ సగుణ సాకార రూపాలు పెట్టుకుంటే మళ్ళీ తిరిగి రావాల్సిందే. వైకుంఠానికి పైన కూడా మళ్ళీ తిరిగి రావాల్సిందే. అందుకే నువ్వు నిర్గుణ నిరాకార స్వరూపాన్ని పొందితే కనుక తరతి శోకమానం. మళ్ళా వాళ్ళు యతి నా ఆవర్తతే, అతడు మళ్ళీ తిరిగి రాడు అని శాస్త్రం చెప్తూ ఉంటుంది. సదాత్మైకత్వ విజ్ఞాన దగ్ధా విద్యాదివర్ష్మణః అముష్య బ్రహ్మభూతత్వాత్ బ్రహ్మణః కుత ఉద్భవః. కుతత్వాత్ బ్రహ్మణః ఇదియా, బ్రహ్మణః కుత ఉద్భవః ఇది అంతిదియా పాట పేరు. సదాత్మైకత్వ విజ్ఞాన దగ్ధా విద్యాదివర్ష్మణః అముష్య బ్రహ్మభూతత్వాత్ బ్రహ్మణః కుత ఉద్భవః. సదాత్మైకత్వ విజ్ఞాన, ఎప్పుడు ఆత్మ ఏకత్వ, జీవ బ్రహ్మ ఏకత్వ విజ్ఞానంతో జ్ఞాన అభ్యాసం చేసి జ్ఞాననిష్టలో ఉండి స్వయంగా బ్రహ్మస్వరూపుడు అయిపోయిన వ్యక్తికి బ్రహ్మస్వరూపమే అయిపోయినందుకు వల్ల అతనికి మళ్ళీ పునర్జన్మలు. ఎందుకు పునర్జన్మలు ఉండవంటే కన్నా అతనికి శరీర భావం మొత్తానికి పోయి ఉంటుంది. ముఖ్యంగా ఏమి కోరికలే లేవు. కిమిచ్చన్ కస్య కామాయ శరీరం అనుస్వంచరేత్ అంట. ఏదైనా అట్లీస్ట్ చిన్న స్లైటెస్ట్ కోరిక ఉంటే ఏదైనా శరీరము దాన్ని పొందాలని చెప్పేసి ఒక శరీరం అవసరం ఉంటుంది. అసలు స్లైటెస్ట్గా ఒక చిన్న కోరిక కూడా లేని వాడికి ఏ కారణం వల్ల మళ్ళీ శరీరం వస్తుంది? అసలు శరీరం రావడానికి ఒక్క కారణం కూడా ఉంచలేదు. మొత్తానికి మంచిగా శ్రవణం నిధిధ్యాసనాలు చేసి అన్నిటినీ కడిగి పారేసుకున్నాడు. ఫుల్ క్లారిటీతోటి స్వరూపులు ఉన్నాడు కాబట్టి మళ్ళీ ఇంకోసారి శరీరం రాదు, జన్మలు రావు. మాయా క్లిప్తో బంధ మోక్షో నస్తస్వాత్మని వస్తుతః యథా రజ్జో నిష్క్రియాయాం సర్పాభాస వినిర్గమో. మాయా క్లిప్తో బంధ మోక్షౌ నస్తః స్వాత్మని వస్తుతః యథా రజ్జో నిష్క్రియాయాం సర్పాభాస వినిర్గమో. మాయాకృప్తో బంధ మోక్షం. బంధం అనేది మోక్షం అనేది రెండు కూడా భ్రాంతులే. ఏమి నారాయణ చైతన్య, బంధనం అనేది కూడా భ్రాంతి,
మోక్షం పొందినాననేది కూడా పెద్ద భ్రాంతి. ఎట్లా అంటే ఇక్కడ దృష్టాంతం ఇచ్చారు. కింద కదలని పగ్గం అక్కడ ఉంది. ఆ కదలని పగ్గం మీద ఫస్ట్ పాము ఉండే, ఉపదేశం పొందిన తర్వాత పాము వెళ్ళిపోయాయి. రెండు నాటకమే కదా. అసలు అది ఉండరు. పాము అక్కడ రాలేదు, పోలేదు, లేనే లేదు. మనము అంతే. ఇప్పుడు బంధనంలో ఉన్నామనేది కూడా పెద్ద భ్రాంతి, మోక్షాన్ని పొందుతున్నామనేది కూడా పెద్ద భ్రాంతి. ఇది ఫైనల్ వాక్యం, ఇంకా ఫైనల్ స్టేట్మెంట్. ఇది జీర్ణమైతే, ఎవరన్నా అంతకన్నా శుద్ధి ఉండి ఈ విషయం జీర్ణమైతే ఇంకా మళ్ళీ జీవితంలో వాడికి ఒక సంశయం ఉండకూడదు. కానీ ఈ మాట జీర్ణమే కాదే. నాకు బంధనం లేదని ఎవడు ఒప్పుకుంటున్నాడు? ఎట్లా లేదురా నాయన, ఈ శరీరంలో ఇరుక్కున్నాను. ఆకలి సమస్య, దొప్పి సమస్య, ఆ షెల్టర్ సమస్య, ఆ మృత్యు భయము, రోగాలు, ఎన్ని ప్రకార సమస్యలు ఉన్నాయి. మీరేమో అసలు బంధనమే లేదంటున్నారు. అంత విపరీతంగా ఉంది. మనం వింటున్నది, మనం ప్రాక్టికల్లో ఉంటున్నది ఏమి సంబంధమే లేదు. అందుకే మహాపురుష సద్గురు ఫస్ట్ ప్రాక్టికల్ చేపిస్తారు. ఊరికే పుస్తకాలు, ప్రవచనాలు ఊరికి ఎంత వింటే ఏం ప్రయోజనం? ఒక్కు అడిగి చూస్తారు. ఫస్ట్ సాధన చతుష్టి సంపత్తులు చెక్ చేస్తారు. ఉందా వీనికి వివేకం ఉందా, వైరాగ్యం ఉందా, అహమ్మమ్మ భావం ఉందా? చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. ఎక్కడెక్కడ మమభావం ఉందో శిష్యునికి అక్కడే నరుకుతారు, దాన్ని కట్ చేపిస్తారు. అవన్నీ ఏమి ఏబిసిడి లేకుండా ఒకేసారి ఇది ఎట్లా జీర్ణమవుతుంది? మాట అస్సలు జీర్ణం కాదు. అందుకే అప్పటి వరకు ఏ సాధనలు కూడా మనము మంచి సాధనలు, ఎందుకంటే మనలో ఇప్పుడు ఈ సత్యాన్ని స్వీకరించి సమాధి స్థితికి పోయేంత పని జరగడం లేదు. కారణం మన అంతఃకరణలో ఉన్న అశుద్ధి. మరి అంతఃకరణలో ఉన్న అశుద్ధిని తొలగించుకోవడానికి మంచి మార్గాలు, నిష్కామ కర్మయోగము, ఉపాసన, ఇలాంటి మంచి మార్గాలను వదిలిపెట్టేస్తారు. అందుకే భగవద్గీతలు స్పష్టంగా చెప్పారు, అజ్ఞానం నా బుద్ధి భేదం జనయేద్ అజ్ఞానం. ఒరే మూర్ఖులైన బుద్ధివంతులారా, బుద్ధివంతులకే చెప్పాడు అక్కడ. మూర్ఖులైన బుద్ధివంతులారా, ఎవడో మంచి సాధన ఏదో ఒకటి చేసుకుంటున్నాడు, ధ్యానము, జపము, నిష్కామ కర్మయోగము. అదేమో వచ్చి కదా కూసే కాడిదొచ్చి మేసే కాడిని చెడిపినట్టు. మీరు మిడిమిడి జ్ఞానంతో, జ్ఞానాభాసం అనే వైరస్ తోటి హతులైన వారు, జ్ఞానం కాకపోయినా జ్ఞానుల్లాగా పెద్ద పుడింగిల్లాగా బిల్డప్లు ఇచ్చుకుంటున్న వాళ్ళు. మీరు చెడిపోయింది కాక ఇంకోని కూడా మంచిగా సాధన చేసుకుంటూ చెడిపేస్తారా? అంతఃకరణ శుద్ధి కోసం ఉన్న ఆ సాధనలు విడిపించేస్తారా? చాలా ప్రమాదం అది. అందుకే 18వ అధ్యాయంలో కూడా మళ్ళీ దాన్ని కార్యమేవా అని, దాన తప యజ్ఞకర్మ, దాన తపకర్మ నత్యాజ్యం కార్యమేవా అని చెప్పేసి చాలాసార్లు ఈ మంచి సాధనలు ఏదైతే మనల్ని ఇక్కడ దాకా అలా తీసుకొచ్చినాయి, ఆ సాధనలు ఏమి కూడా మనము ఎప్పుడు వరకు అంటే ఈ మాట బంధనం లేదు, మోక్షం లేదు అని కృతకృత్యత వచ్చే వరకు మన అంతఃకరణం ఇంకా శుద్ధి కాలేదు. అంతఃకరణ శుద్ధి కాలేదంటే ఇవన్నీ సాధనలు చేసుకుంటూ అది ఆటోమేటిక్గా ఈ శ్లోకం విని వెంబడే మనం నిర్వికల్ప సమాజ స్థితికి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. చంద్రశేఖర భారతి సంబంధించి ముందు శ్లోకాల్లోనే వెళ్ళిపోయాడు. మనం సమాజ స్థితికి పోలేకపోతున్నాం. కారణం ఏంటి? మనలో యోగ్యత లేకపోవడమే, అధికారిత్వ లోపమే. మరి అధికారిత్వ లోపం ఉన్నప్పుడు అక్కడ పని చేసుకోవాలి కదా. ఎనర్జీ చేసే పని క్రియలు అక్కడ అంతఃకరణ శుద్ధికి ఏదో తక్కువ అది కంప్లీట్ చేసుకోవాలి కదా. ఫ్రాక్ జంప్ లాగా టక్కని జంప్ చేసి క్లైమాక్స్కి వచ్చేస్తే ఎట్లా? అందరికీ షార్ట్ కట్లు అంటే అందరికీ ఇష్టమే, కానీ ఇక్కడ కుదరదు. ఏమన్నా దాచిపెడుతుందా శాస్త్రం? డైరెక్ట్గా చెప్పేస్తూ ఉంది, కానీ మనకేమన్నా పనికి వస్తుందా? మనకు అనిపిస్తూ ఉంటుంది, గురుగారు అసలైన సాధన ఇవ్వకుండా నా చేతిలో ఇంకా ఏబిసిడీలు చేపిస్తుంటారు. చాణక్యుడికి చిన్నపిల్లడు చంద్రగుప్త మౌర్య ఉన్నప్పుడు చాణక్యునికి ఏం పని ఇచ్చింటాడంటే, పైన ఈ సీజన్లోనే పైనుంచి ఎండిపోయిన ఆకులు కింద రాలుతుంటాయి కదా, అవి కింద పడినట్టు క్యాచ్ పట్టుకోవాలి. మిగతా వాళ్ళంతా స్కూల్లో మంచి కత్తి వరుసలు అన్నీ ప్రాక్టీస్ చేసుకొని అయితే నేర్చుకుంటూ ఉంటారు.
చంద్రగుప్త మౌర్యునికి మాత్రం పైనుంచి ఆకలి పడుతుంటే క్యాచ్ చేసుకోవాలి. వారికి పిచ్చి కోపం వచ్చేస్తుంది చంద్రగుప్త మౌర్యునికి. ఈ మిగతా వాళ్ళంతా అవి ఇవి అని నేర్చుకుంటున్నారు మిగతా టీచర్ల దగ్గర, నువ్వు మాత్రం నాకు ఈ పనికిరాని ఆకలి క్యాచ్ పెట్టుకునేది నేర్పిస్తున్నావు, అట్లా ఇట్లా అని ఇది చేస్తాడు. తర్వాత చెప్తాడు, నీకు మూతి తెలియదు, తోక ఎక్కడం తెలియదు జీవితంలో. ఈ క్యాచ్ పట్టడం వల్ల తర్వాత తనకి గోరిల్లా వార్ఫేర్ చేసినప్పుడు ఎంత పనికి వస్తుంది ఆ టాలెంట్, ఏకాగ్రత, మూమెంట్స్, ప్రతి ఒక్క మూమెంట్ టక్ అని క్యాచ్ చేయడం. ఎన్నోసార్లు కొన్ని అప్పుడు కూడా బాంబులు కొన్ని తయారు చేస్తాడు, వాటిని అట్లా మంచిగా క్యాచ్ చేసుకొని ప్రాణాన్ని కాపాడతాయి. ఆ రోజు గురుగారు నేర్పించిన విద్య. గురుగారిని నీకు ఇష్టం వచ్చింది నేర్పిరు, గురుగారికి తెలుస్తుంది ఎప్పుడు నీకు ఏది ఇవ్వాలని చెప్పేసి. శిష్యులు కనిపిస్తూ ఉంటారు, గురుగారు నాకు అసలైంది నేర్పించకుండా పనికిరాని నేర్పిస్తున్నాడు అని చెప్పేసి. ఆ యోగ్యత వచ్చేవరకు అది పని చేయదని తెలుసు, తర్వాత అన్నీ నేర్పిస్తారు గురుగారు. అందుకే ఆ అంతఃకరణ శుద్ధి లేకుండా ఇవన్నీ ఎక్కడ జీర్ణమవుతాయి? ఏమన్నా దాచిపెడుతున్నారు, మరి డైరెక్ట్గా చెప్పేస్తారు, క్లైమాక్స్ కూడా చెప్పేస్తున్నారు గురువులు పుస్తకం. కానీ మరి ఏమన్నా మన పని అయిందా? ఇప్పుడు ఆ జీవన్ముక్తి స్థితికి వెళ్ళగలిగామా? వెళ్ళలేము. అందుకే స్టార్టింగ్లో అక్కడే పని చేసుకోవాలి. ఆ రిపేర్ ఎక్కడ లోపం ఉందో దాన్ని రిపేర్ చేసుకోవాలి, తెలుసుకోవాలి నేను ఎక్కడ ఫెయిల్ అవుతున్నాను, ప్రీవియస్ స్టెప్ ఎక్కడ ఫెయిల్ అవుతుంది, ఇప్పుడు ఆ స్థితికి ఎందుకు వెళ్ళలేకపోతున్నాను, కారణాలు ఏంటి, కొద్దిగా పుస్తకాలు రాసుకోవాలి, పాయింట్స్ ఎందుకు పోలేకపోతున్నాను విచారణ చేయాలి. లేదంటే ఏమీ జరగదు. ఇలా పుస్తకాలు వింటూ ఉంటాం, అయిపోతూ ఉంటుంది. కానీ మనలో మాత్రం ఏ మార్పు రాదు. వాస్తవానికి చెప్పాలంటే అసలు బంధనం లేదు, మోక్షం లేదు అని. దాన్ని నెక్స్ట్ చెప్తాను. ఆవృత్తే సదసత్వాభ్యాం వక్తవ్యే బంధమోక్షనే నావృత్తిర్బ్రహ్మణః కాచిత్ అన్యాభావాదనావృతం యద్యస్త్యద్వైతహానిః స్యాద్ యద్యస్తద్వైతహానిః స్యాత్ అద్వైతం నో సహతే శృతిః. ఆవృత్తే సదసత్వాభ్యాం వక్తవ్యే బంధమోక్షనే నావృత్తిర్బ్రహ్మణ కాచిత్ అన్యాభావాదనావృతం యద్యస్త్యద్వైతహానిః స్యాద్వైతం నో సహతే శృతిః. ఆవృతే సదసత్వాభ్యాం వక్తవ్యే బంధమోక్షనే నావృత్తి బ్రహ్మణ కాచిత్ అన్యాభావాదనావృతం యద్యస్తద్వైతహానిః స్యాదద్వైతనో సహతే శృతిః. ఆవృత్తే సద్ అసత్వాభ్యాం వక్తవ్యే బంధమోక్షనే. ఇప్పుడు ముందు పైన శ్లోకం లేచినప్పుడు బంధనం లేదు, మోక్షం లేదన్నారు. లేదు స్వామీజీ, ఆత్మ ఉండి ఆత్మకు ఆవరణ శక్తి, విక్షేప శక్తులు ఉన్నాయి కదా, ఆవరణం అనేది ఒకటి అడ్డం వస్తుంది కదా. ఆ ఆవరణం అనేది నిజంగా సత్యమైనది అయితే కన్నా మళ్ళీ ఈ అద్వైత శృతిని హాని అయిపోతుంది. ఆ బ్రహ్మ తప్పితే ప్రపంచంలో ఇంకోటి సత్యమైన వస్తువు లేనే లేదు. కాబట్టి ఆ అజ్ఞానము, ఆవరణం అనేది కూడా సత్యం కాదు, కల్పితమే. ఆవరణం అనేది కల్పితమే. చెప్పాను కదా, టేబుల్ మీద కళ్ళద్దాలు పెట్టిన చూసింటాం కళ్ళ ద్వారా, లేదు అనే భ్రాంతి పుడుతుంది. అక్కడేమన్నా కవర్లు, బట్టలు ఏమైనా అడ్డం వేసి పూసినారా? మరి ఆ ఆవరణము మనం ఊహించుకున్నదే కదా, అలర్ట్నెస్ మిస్ అవ్వడమే కదా ఆవరణం. కాబట్టి ఆవరణము సత్యం కాదు. ఒకవేళ అది సత్యం అయిపోతే ఈ అద్వైత శృతినే, వేదమే అబద్ధమైపోతుంది. ఒక సచ్చిదానంద స్వరూపుడు తప్పితే కన్నా ఇంకో సత్యమైన వస్తువు లేదు. అందుకే మన లోపల సాక్షి చైతన్యంకి ఏ ఆవరణాలు లేవు. అనవసరంగా మనం ఈ శరీరంలో ఊహించుకొని బుద్ధి ద్వారా ఆలోచన చేసుకొని దానికి ఏదో ఆవరణం ఉంది అనుకుంటున్నాం.
ఈ శరీరంతో పెట్టుకున్న విపరీతమైన సంబంధమే అంత అట్లా అనిపిస్తూ ఉంది. దానికి ఆత్మను కప్పేలాంటి వస్తువు ఇంకోటి లేదు. అందుకే బంధనము లేదు, మోక్షము లేదు, అన్నీ కల్పన. ఊహించుకున్నదే కష్టాలు. స్వప్నంలో ఊహించుకోలేదా? అక్కడ కష్టాలన్నీ ఊహించుకోలేదా? అక్కడ మళ్ళీ నిద్ర లేచిన తర్వాత అసలు లేదనుకున్నాం. అక్కడ కష్టాలు రాను లేదు, పోను లేదు, ఊరికే డ్రామాను జరిగింది అంతే. అక్కడ ఇది కూడా అంతే. నెక్స్ట్ శ్లోకంలో బంధశ్చ మోక్షశ్చ మృషైవ మూఢా బుద్ధేర్గుణం వస్తుని కల్పయంతి దృగావృతిం మేఘకృతాం యతారవో యతోద్వయా సంగచిదేకమక్షరం బంధశ్చ మోక్షశ్చ మృషైవ మూఢా బుద్ధేర్గుణం వస్తుని కల్పయంతి దృగావృతిం మేఘకృతాం యతారవో యతోద్వయా సంగచిదేకమక్షరం. బంధనము అబద్ధము, మోక్షము అబద్ధమే. బంధశ్చ మోక్షశ్చ మృషా మూఢాహ మూర్ఖులు ఎట్లయితే మేఘం అడ్డం వచ్చేసరికి సూర్యుడిని మేఘము మూసిపెట్టేసింది, మళ్ళీ మేఘం వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు సూర్యుడు విముక్తిని పొందినాడు, మేఘం నుంచి విముక్తిని పొందినాడు అని మూర్ఖులు ఎట్లా అనుకుంటారో, అలాగే మన స్వరూపంలో కూడా ఆత్మకు బంధనం ఏంటి, మోక్షం ఏంటి, రెండు అబద్ధమే. అనవసరంగా ఊహించుకుంటాము. మాతాంబానికి శకుంతల నాకు గుర్తుకోసం ఊరికే ఏడుస్తున్నారు. ఏడవడానికి ఏమీ సత్యమైన కారణం లేదు. బ్రహ్మ ఉడిగిందంటే బ్రహ్మే అని చెప్పేసి చాలా సింపుల్గా ఉంది. కానీ మనమైతే మనసు బుద్ధులు ఇరుక్కుపోయినాం, బలవంతంగా ఇరుక్కుపోయాము, దాని నుంచి బయటకు రాలేకపోతున్నాం. అందుకే నెక్స్ట్ శ్లోకంలో చెప్తున్నారు అస్థీతి ప్రత్యయో యశ్చ నాస్తితి వస్తుని బుద్ధేరేవ గుణావేతౌ నతు నిత్యస్య వస్తునః అస్థీతి ప్రత్యయో యశ్చ నాస్తితి వస్తుని బుద్ధేరేవ గుణావేతౌ నతు నిత్యస్య వస్తునః. ఇది కూడా మంచి సూత్రం ఇది, ఈ శ్లోకం. ఏదన్నా ఒక వస్తువు ఉందని లేదని ఈ రెండు ప్రకారాలు జ్ఞానం అయిందంటే కన్నా 100% అది బుద్ధి ధర్మమే. బుద్ధికే కదా తెలిసేది. మరి ఒక బుద్ధికి ఏదన్నా ఒక వస్తువు ఉండడము, ఆ వస్తువు పోవడము మనకు బుద్ధిలోనే కదా తెలిసేది. ఈరోజు పుస్తకం ఉంది, దీన్ని ఎవరైనా దొంగిలించేస్తే కానీ మళ్ళీ ఆ పుస్తకం లేదు అని జ్ఞానం. మరి బుద్ధి గ్రహిస్తున్న వస్తువునే కదా ఉండడం లేదు. బంధనం అనేది మనం ఎక్కడ అనుకోండి, ఎక్కడ మనకు కనిపిస్తాం, బంధం బుద్ధిలోనే కదా. మరి మోక్షం అనేది బుద్ధిలోనే కదా. ఇన్ని రోజు నేను అజ్ఞానం నుండి ఇప్పుడు జ్ఞానం అయిపోయాను. రెండు కూడా బుద్ధి గ్రాహ్యమే, బంధనము మోక్షణము. కాబట్టి అందుకే ఈ బంధనం అనే కాన్సెప్ట్ అబద్ధమే, మనిషి అని దృశ్యం ఒకటికి వచ్చేసి కదా. ఇంకా బుద్ధి గ్రహించిందంటే కానీ బంధనాన్ని బుద్ధి గ్రహించింది, మోక్షాన్ని కూడా బుద్ధి గ్రహించింది అన్న తర్వాత రెండు అబద్ధమే. దృశ్య కోటికి వచ్చేసింది. బుద్ధి ఏదన్నా దృశ్య వస్తువుల్ని అది గ్రహించగలుగుతుంది, ఆత్మస్వరూపాన్ని అది గ్రహించలేదు కదా బుద్ధి. కాబట్టి మోక్షం అనే కాన్సెప్ట్, నేను బంధనంలో ఉంటే ఇప్పుడు ముక్తుని అయిపోయాను అని చెప్పేసి. ఆ చిన్నపిల్లోడు బల్లి అసలు బల్లిని తిననే లేదు. అబ్బా నా పొట్టలో బల్లి ఉండే ఇప్పుడు బల్లి వెళ్ళిపోయిందని. కేవలం మనసులో ఉన్న ట్రిక్ అంతే కదా. ఆ సుఫీ సంతం దగ్గర పోయిన వాడు మందబుద్ధి అయినాడు. నాకు ఆవులు అరుస్తూ ఉంటే ముందు నిద్ర రాలేదు, ఇప్పుడు ఆవులు అరుస్తున్నా కూడా బయట నాకు నిద్ర వస్తూ ఉంది. అన్ని మనసు కల్పనే కదా.
ఉంది లేదు అనేది బుద్ధి గ్రాహ్యమే. ఎంత సింపుల్గా ఎంత బాగా చెప్పేసిండ్రు. కాబట్టి ఈ బంధనం అనేది అబద్ధము, మోక్షం అనేది అబద్ధమే. నువ్వు ఎప్పుడు సచ్చిదానంద స్వరూపుడు అయి ఉన్నావు. 3 కాలాల్లో ఎప్పటికీ కూడా నువ్వు బంధనంలో లేవు. ఊహించుకుంటున్నావు, అబద్ధాన్ని సత్యమని ఊహించుకుంటున్నావు. ఈ సత్యము జీర్ణం కావాలంటే శుద్ధమైన అంతఃకరణం ఉండాలి. మహానుభావులకి కేవలం తత్వమసి అని ఒక మాట చెప్తే చాలు, సమాధి స్థితికి వెళ్ళిపోతారు. ఏమి నారాయణ చైతన్యం మనలో ఉన్న అంతఃకరణలో ఉన్న అశుద్ధిని దీనికి కారణం, కానీ మిగతాది ఏమీ కాదు. అతస్థో మాయయా క్లిప్తో బంధమోక్షౌ న చాత్మని నిష్కలే నిష్క్రియే శాంతే నిరవధ్యే నిరంజనే అద్వితీయే పరే తత్వే వ్యోమవత్ కల్పనా కుతః అతస్థో మాయయా క్లిప్తౌ బంధమోక్షౌ న చాత్మని నిష్కలే నిష్క్రియే శాంతే నిరవధ్యే నిరంజనే అద్వితీయే పరే తత్వే వ్యోమవత్ కల్పనా కుతః. అతస్థో మాయయా క్లిప్తో బంధం మోక్షో. ఈ బంధం అనేది మోక్షం అనేది ఆత్మలో లేనే లేవు. నిష్కళమైన నిష్క్రియమైన శాంత స్వరూపమైన నిరవధ్యం. ఎప్పుడూ దాని బాధ, దాన్ని నెగెట్ చేయలేము. నేను లేననే అనుభవం ఒక్క సెకండ్ కూడా ఉండదు మనకు. ఏమి నారాయణ చైతన్య, నేను లేననేది ఎప్పుడన్నా కాసేపటికైనా అనిపించిందా? నేను మొన్న 10 రోజులు లేకుండా అయిపోయింది, అసలు నేను ఉన్నాను లేదన్న విషయం కూడా నాకు తెలియదు అని. అలాంటి స్థితి ఎప్పుడన్నా వచ్చిందా? ఛాన్సే లేదు. అందుకే నిరవధ్యం. మన స్వరూపము ఎప్పటికీ బాధితం కాదు. మనము లేనితనమే లేదు, ఎప్పుడూ ఉన్నాం మనము. అనవసరంగా బహుశా నేను పుట్టుక ముందు లేకుండా ఉంటేమో, చచ్చిపోయిన తర్వాత లేకుండా అయిపోతాను అనుకుంటాం. ఆ అనుభవము లేశ మాత్రం కూడా లేదు. నేను ఉన్నాననే అనుభవం ఉంటుంది, నేను లేననే అనుభవము ఎప్పటికీ రానే రాదు మనకు. అలాంటి నిరవధ్యమైన స్వరూపము, నిరంజనము, ఏ మలినాలు టచ్ కూడా చేయలేవు. పంచభూతాల్లో ఉత్పన్నమైన ఏ వస్తువులు ముట్టుకొని కూడా ముట్టుకోలేవు. మరి దానికి ఆవరణాలు ఏంటి? అది మలినత పొందిందంటే కన్నా కుదరని పని. అద్వితీయ పరేతత్వే, అద్వితీయ స్వరూపమైన ఆకాశంలాగా వ్యాపకంగా ఉన్న ఆత్మలో ఈ బంధనం ఎక్కడ, మోక్షం ఎక్కడ? వట్టి భూటాటకాలంతే, ఇవి ద్రవిడ ప్రాణాయామాలంతే. మన అజ్ఞానంలో ఉన్నాం కాబట్టి ఊరికే డ్యాన్సులు ఎగురుతున్నాం, కానీ ఈ సత్యాన్ని తెలుసుకున్నవాడు సైలెంట్గా కూర్చుంటాడు. ఇంకో కిసక్కమనుడు, ఇంకా నోరు విప్పడు. ఇంకా ఎందుకంటే ఇంకా సైలెంట్గా ఉండడం తప్పితే ఇంక ఏది పనికిరాని విషయం. ఏమి చేసినా వేస్ట్ ఆఫ్ టైం, వేస్ట్ ఆఫ్ ఎనర్జీ. ఈ ప్రపంచం ఒక్కటి కూడా ప్రయోజనమైన పని ఒక్కటి కూడా లేదు. ఇంకా నువ్వు అజ్ఞానంలో ఇంకా 10 మందిని అజ్ఞానంలో పంపించడం అంతే. ఒక చిన్న భగవంతుని విషయంలోనే కానీ ఒక చిన్న అభిషేకం చేయాలంటే ఎంతమందిని పరిగెత్తించాలి? పాలు తీసుకురాపో, గిన్నె తీసుకురాపో, పూలు తీసుకురాపో, అది తీసుకురాపో. ఈ జ్ఞానము ద్వారా మనిషిని నువ్వు శాంతంగా పోయి నిర్వికల్ప సమాధి స్థితికి పంపించేది మంచిదా? బహిర్ముఖత చేసి ఊరికి ఎండల్లో తిప్పించేది మంచిదా? ఇది అసలైన తత్వం, ఇది అసలైన సత్వం. దీనికన్నా ఇంపార్టెంట్ విషయం ఈ ప్రపంచంలో ఏమీ లేదు. ఎవరికి వాళ్ళ స్వరూపాన్ని తెలుసుకొని మంచిగా సమాధి స్థితికి వెళ్ళిపోవాలంతే, కానీ ఊరికే అనవసరంగా చెమటలు కార్చుకుంటే నేషనల్ వేస్ట్. లేని ప్రపంచాన్ని ఊరికే స్వప్నంలో ఊరికే కష్టాలు పడి మూటలు మోసి ఒక 1000 మూటలు మోస్తే కానీ ఏమైనా ప్రయోజనం ఉంటుంది? లేచిన తర్వాత ఊరికి ఎంత ఒట్టిదే కదరా నాయన, అనవసరంగా కష్టపడితే స్వప్నంలో. ఈ విషయం నాకు అక్కడ తెలిసిందే, కానీ అక్కడే సైలెంట్గా కూర్చునేసేవాడిని. ఊరికి అంత కష్టపడేవాడిని కాదు. అక్కడ తెలియలే, నీకు ఈ జాగ్రత్త అవస్థ తెలుస్తూ ఉంది కదా. ఇక్కడన్నా సైలెంట్ అయిపో, మౌనం అయిపో, వదిలిపెట్టే కనిపిస్తున్న ఈ ప్రపంచాన్ని, ఈ శరీరాన్ని సత్యమని అనుకోకు. ఉంటే ఉండి రాలితే రాలిపోని వదిలిపెట్టే దీన్ని. లేకపోతే కన్నా మాయ పట్టేస్తుంది.
పరిగెత్తిచ్చేస్తుంది, కొన్ని వేల కిలోమీటర్లు తిప్పేస్తుంది నేను. ఇది సత్యమని క్లేశం మాత్రం అనిపించినా కూడా. అందుకే ఇప్పుడు గౌడపాదాచార్యులది అసలైన ఆంబాణం ఈ మాట, నిరోధో నచోత్పత్తి न निरोधो न चोत्पत्तिः న బద్ధో నచ సాధకః न बद्धो न च साधकः న ముముక్షుర్న వై ముక్తః न मुमुक्षुर्न वै मुक्तः ఇత్యేషా పరమార్థత. इत्येषा परमार्थता న నిరోధో నచోత్పత్తిర్ న బద్ధో నచ సాధకః న ముముక్షుర్న వై ముక్తః ఇత్యేషా పరమార్థత. न निरोधो न च उत्पत्तिर्बद्धो न च साधकः न च मुमुक्षुर्न वै मुक्तः इत्येषा परमार्थता ఏమి నారాయణ చైతన్యం, ఇది ఇంకా లాస్ట్ ఉపదేశం. నా నిరోధో నచ ఉత్పత్తి నా బద్ధో నచ సాధక. అసలు బంధంలో ఉన్నోడు లేడు, అసలు సాధన చేసే సాధకుడు లేడు. ఇప్పుడు మనమంతా సాధన చేస్తున్న సాధకులమా కాదా? సాధకుడు కూడా లేదు, ఇది కూడా అబద్ధమే అంటున్నాడు. నా నిరోధో నివృత్తి మార్గము లేదు, నచ ప్రవృత్తి మార్గము లేదు. నా ముముక్షు అసలు మోక్షాన్ని పొంది కోరిక ఉన్నోడు కూడా లేడు, వాడు కూడా అబద్ధమే. నా ముక్త మోక్షాన్ని పొందిన వ్యక్తి, అది కూడా అబద్ధమే. ఎందుకంటే వాడు అజ్ఞానంలో ఉండి మోక్షాన్ని పొందితే ఏదో పొందినాడని. ఎప్పుడు అజ్ఞానంలోకి రాలేదు కదా, ఎప్పుడు ముక్తుడుగానే ఉన్నాడు. ఇత్యేషా పరమార్థత, ఇదే పరమార్థత. ఇంక దీనికన్నా మించిన పెద్ద గొప్ప విషయం చెప్పనీకి లేదు. ఈ సత్యము జీర్ణమైపోతే కేల్కతం దుకాన్ బంద్. నీకు ఇప్పుడు గురువులు కానీ ఈ శాస్త్రం కానీ అంత అజ్ఞానం ఉంది కాబట్టి ఇవన్నీ చేయాలి. ఆ బల్లిని తిన్న పిల్లగాడికి మళ్ళా డాక్టర్ రావాల్సిన పరిస్థితి వచ్చిందా లేదా? ఆ డాక్టర్ ట్రీట్మెంట్ చేసి అసలు ట్రీట్మెంటే అవసరం లేకుండా ఉన్నవానికి, వాడు బల్లిని తిననే లేదు. తినని బల్లిని తిన్నానని అనుకున్నందుకు అవన్నీ పనులు బేదులు మాత్రం కూడా వేయాల్సిన పని వచ్చింది. ఇది కూడా అంతే. లేని బంధాన్ని ఉన్నట్టుగా ఊహించినందుకు నీకు గురువులు, నీవు ముముక్షుడివి అంత ఇదంతా. అసలు నీ సత్యాన్ని, నీ స్వరూపాన్ని నువ్వు తెలుసుకుంటే కానీ ఏమీ ఉండదు. నా గురో నా శిష్యం చిదానంద రూప శివోహం శివోహం. కేవలం నువ్వే ఉండవు. అన్నిటినీ వదిలిపెట్టడమే, పట్టుకోవడం ఏమీ లేదు ఇక్కడ. ఒక్కొక్కటి వదులుకొని శాంతంగా స్వరూపంలోకి వెళ్ళిపోవాలి. కానీ అస్సలు ఈ ప్రపంచంలో కొద్దిగా కూడా పార్టిసిపేట్ చేయకూడదు. కళ్ళు చేతులు ఇవన్నీ బాగా ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ అయిపోతుంటే ప్రపంచంలో మనకు తెలియకుండా మనము లాగేసింటుంది మైండ్. ఇది అవసరం. ఈ నాటకం చూసేసిన దీని ముఖము తెలుసు, తోక తెలుసు, ఇదంతా వట్టిదే అని చెప్పేసి నువ్వే ఆలోచించు. స్వప్నంలో ఎవరన్నా నీకు వచ్చి అక్కడ ఉపదేశం చెప్పించింటే ఊరికే కాసేపు పడుకున్న నువ్వే ఈ స్వప్నాన్ని చూస్తున్నావు. ఇక్కడ నువ్వు ఎన్ని శిరశాసనాలు వేసుకొని ఎన్ని కష్టాలపై ఎన్ని ఉద్యోగాలు చేసి ఎన్ని డబ్బులు సంపాదించినా వాడు లేచిన తర్వాత తుస్సు అయిపోతాయి. ఊరికి ఎందుకు చెమటలు కాల్చుకుంటూ సైలెంట్గా కాసేపు కూర్చో. వాడు లేచిన తర్వాత నువ్వు ఉండు, నేను ఉండు, అంతా కేల్కతం అయిపోతుంది. అక్కడ అవకాశం దొరకలేదు. కానీ జాగ్రత్త అవస్థలో మనకి ఈ అవకాశం దొరుకుతాం. అందుకే ఎక్కువ ప్రవృత్తి కర్మల గురించి కానీ నీ స్వరూపంలో నిలబడడం కన్నా వేరే ముఖ్యమైన పని, ఇంపార్టెంట్ పని ఈ ప్రపంచంలో లేదు. అందరూ అజ్ఞానంలో ఉండి మిగతా వాళ్ళని, వాళ్ళు ఎండల్లో వాటి చెప్పులు లేకుండా నడిచి మిగతా వాళ్ళని ఎండల్లో ఆ చెప్పులు లేకుండా నడిపిస్తున్నారు అంతే. భగవంతుడు అందుకే నాకు మానస పూజలు చేసుకుంటున్న ఆయన ఈ ద్రవ్య పూజలు కూడా చేయకండి. ఎందుకంటే ద్రవ్య పూజల్లో అజ్ఞానం ఉంది, హింస ఉంది. ఎంతమందిని పరిగెత్తించాలి. ఒక చిన్న అభిషేకం చేయాలంటే కానీ ఎన్ని వస్తువులు సంగ్రహించాలి, ఆ వస్తువులు తయారు చేయాలి పొలంలో నుంచి అంటే ఎంతమందిని ఉరికెత్తిస్తున్నారు. కాబట్టి నీ స్వరూపాన్ని, నిర్గుణ నిరాకార స్వరూపాన్ని తెలుసుకుని నువ్వు శాంతంగా ఉండు. నువ్వు శాంతంగా ఉండి ఈ మార్గాన్ని ఇంకోటికి నేర్పి. ఇది మహా పెద్ద దానము. అంటే ఈ విద్యాదానమే, జ్ఞానదానమే. ఈ విషయాన్ని మిగతా చెప్పు. నువ్వు శాంతంగా ఉంటావు, మిగతా వాళ్ళు కూడా శాంతంగా వస్తావు. ఈ జ్ఞానం లేకపోతే నువ్వు పరిగెడుతూ ఉంటావు, మిగతా వాళ్ళు కూడా పరిగెత్తిస్తూ ఉంటావు. అనవసరంగా హింసల్లో మిగతా వాళ్ళని పరిగెత్తిస్తుంటావు. ఇంకా ఇది ముగిచేద్దాం. ఇంకా 2-3 శ్లోకాలు ఉన్నాయి.
సకల నిగమ చూడ స్వాంత సిద్ధాంత గుహ్యం సకల నిగమ చూడ స్వాంత సిద్ధాంత రూపం పరమిదమతి గుహ్యం దర్శితం తే మయాద్య పరమిదమతిం గుహ్యం దర్శితం తే మయాద్య అపగత కలిదోష కామ నిర్ముక్త బుద్ధి అపగత కలిదోషం కామ నిర్ముక్త బుద్ధిం తదతులం అసత్కృత్వం భావయేదం ముముక్షుః. పాట భేద ఇద్దండి ఇది. భావయేదం ముముక్షుః సకల నిగమ చూడ స్వాంత సిద్ధాంత గుహ్యం పరమిదమతి గుహ్యం దర్శితం తే మయాద్య అపగత కలిదోష కామ నిర్ముక్త బుద్ధి తదతులమసత్కృతం భావయేదం ముముక్షుః. సకల నిగమ చూడాశ్వాంత సిద్ధాంత రూపం పరమిదమతిం గుహ్యం దర్శితం తే మయాద్య అపగత కలిదోషం కామ నిర్ముక్త బుద్ధిం స్వసుతవద సకృత్వం భావ ఇదం ముముక్షుం. సకల వేదాంత సిద్ధాంతాలది అంతిమ ఉపదేశము. ఇప్పుడు వరకు ఏదైతే చేసాం ఇది ఆ గుహ్యం దర్శితం, ఇదే రహస్యము. గురువు చెప్తున్నారు, ఆద్యమయ నా ద్వారా నీకు ఏదైతే ఉపదేశం చేశానో శిష్యుడా ఇదే ఫైనల్, దీనికన్నా ఇంకా వేరే ఉపదేశం ఏమి లేదు. అపగత కలిదోష, ఈ కలిదోషంని తొలగించుకొని అంటే అంతకన్నా శుద్ధిని పొంది నువ్వు ఎప్పుడు నీ స్వరూపం గురించినే చింతనలు చేసి అందులోనే నిలబడు. ఆ ముముక్షత్వం అదొక్కటి తప్పితే కన్నా నువ్వు కోరిక పెట్టుకోవాల్సి ఉంటే కన్నా ఆ స్వరూపాన్ని పొందాలని ఒక కోరిక పెట్టుకో, దానికన్నా మించింది ఇంకేమీ లేదు ఇంకా అని చెప్పేసి లాస్ట్ ఉపదేశం చేసి ఇప్పుడు గురువులు వెళ్ళిపోతారు, గురువులు శిష్యులు వాళ్ళ దారికి వెళ్ళిపోతారు. ఇది శ్రుత్వా గురోర్వాక్యం ప్రశ్రయేణ కృతానతి సతేన సమనుజ్ఞాతో యయౌ నిర్ముక్త బంధనః గురోరేష సదానంద సింధౌ నిర్మగ్నమానసః పావయన్ వసుధాం సర్వాం ద్విచచార నిరంతరః ఇత్యాచారస్య శిష్యస్య సంవాదేనాత్మలక్షణం నిరూపితం ముముక్షూణాం సుఖబోధోపపత్తయే. ఇది శ్రుత్వా గురోర్వాక్యం ప్రశ్రయేణ కృతానతిః సతేన సమనుజ్ఞాతో యయౌ నిర్ముక్త బంధనః గురురేష సదానంద సింధౌ నిర్మగ్నమానసః పావయన్ వసుధాం సర్వాం విచచార నిరంతరః ఇత్యాచార్యస్య శిష్యస్య సంవాదేనాత్మలక్షణం నిరూపితం ముముక్షూణాం సుఖబోధోపపత్తయే. ఇతి శ్రుత్వా గురోర్వాక్య ప్రశస్త్రేణ కృతానతిః సతేన సమనుజ్ఞాతో యయౌ నిర్ముక్త బంధనః గురురేవం సదానంద సింధౌ నిర్మగ్నమానసః పావయన్వ సుధాం సర్వం విచచార నిరంతరం ఇత్యాచారస్య శీలస్య సంవేదానాత్మలక్షణం నిరూపితం ముముక్షూణాం సుఖబోధోపపత్తయే. ఇది శ్రుత్వా, ఎప్పుడైతే గురువులు ఇంత ఉపదేశం ఫస్ట్ అడిగిన 7 ప్రశ్నలకి కోనామ బంధ కథమేషాగత కథం ప్రతిష్టాస్య కథమేతదుచ్యత కోసవనాత్మ పరమక్క ఆత్మ తయోర్వివేక కథమేతదుచ్యతమని అడిగిన 7 ప్రశ్నలకు మొత్తం సమాధానం చెప్పి లాస్ట్లో సమాధి స్థితి, శిష్యునికి కూడా సమాధి స్థితిని చేయేలాగా చేసి తర్వాత మళ్ళీ ಅದು ಸ್ವಲ್ಪ ಹೊರಗಡೆ ಹೋಗಪ್ಪ.
ఇట్లా శిష్యుడు మొత్తము గురువుల దగ్గర జ్ఞానాన్ని పొంది కృతానతి మంచిగా నమస్కారం చేసుకొని ఇంకా ఆ జీవన్ముక్తి అవస్థలో ఇంకా తన దారికి తను వెళ్ళిపోతాడు. మళ్ళా గురురేష సదానంద సింధో నిమగ్న మానస పావయన్ వసుధాం సర్వం విచచార నిరంతర. గురువులు ఇలాగే ఇంకా వాళ్ళు ఆ జీవన్ముక్తి స్థితిలో ఉన్నారు కాబట్టి ఆల్రెడీ ఇప్పుడు ఇక్కడ ఒక దీపాన్ని వెలిగించేశారు. అలాగే వాళ్ళు వసంత ఋతువులాగా అలాగే పరివ్రాజక జీవనం చేసుకుంటూ గురువు ఒక దిశకి వెళ్ళిపోయాడు, శిష్యుడు ఒక దిశకి వెళ్ళిపోయాడు. ఈ రూపంలో ಸ್ವಲ್ಪ ಹೊರಗಡೆ ಹೋಗಿ ಮಾತಾಡಬಹುದು. इति आचार्यस्य शिष्यस्य संवेदन ఆత్మలక్షణం నిరూపితం ముముక్షూణాం సుఖబోధోపపత్తయే. ఇలాగా ఆచార్యస్య శిష్యస్య ఇలా ఆచార్యులు శిష్యులు సంవేదనలో ప్రశ్న ఉత్తర రూపంలో ఏదైతే ముముక్షులకు సుఖంగా ఈ విషయం తెలపాలని ఈ గ్రంథము ఉత్పత్తి అయ్యింది అని చెప్పేసి. ನಿಮ್ಮ ಪುಸ್ತಕದಲ್ಲಿ ಇನ್ನು ಎಷ್ಟು 2 ಶ್ಲೋಕ ಇದೆಯಾ? ಇತಮಿದಮುಪದೇಶಂ ಮಾದ್ರಿಯಂತಾಂ ವಿಹಿತ ನಿರಸ್ತ ಸಮಸ್ತ ಚಿತ್ತದೋಷಾಃ ಭವಸುಖ ವಿಮುಖಾಃ ಪ್ರಶಾಂತಚಿತ್ತಾಃ ಶ್ರುತಿರಸಿಕಾಯತಯೋ ಮುಮುಕ್ಷವೋ ಯೇ. ಹಿತಮಿದಮುಪದೇಶಮಾದ್ರಿಯಂತಾಂ ವಿಹಿತ ನಿರಸ್ತ ಸಮಸ್ತ ಚಿತ್ತದೋಷಾಃ ಭವಸುಖ ವಿಮುಖಾ ಪ್ರಶಾಂತಚಿತ್ತಾಃ ಶ್ರುತಿರಸಿಕಾಯತಯೋ ಮುಮುಕ್ಷವೋ ಯೇ. ఎవరైతే స్వవర్ణాశ్రమ ధర్మాలలో మంచిగా చక్కగా ఆచరించి అంతఃకరణ శుద్ధి, నిష్కామ కర్మయోగము, భక్తి ఉపాసన ద్వారా అంతఃకరణ శుద్ధిని పొందిన లాంటి ముముక్షులు ఎవరైతే ఉన్నారో అలాంటి ముముక్షులకు ఈ గ్రంథము మంచి ఆలంబనము, హ్యాండ్ బుక్ లాగా ఎప్పటికీ వాళ్ళకు తోడుగా ఉండి వాళ్ళ సచ్చిదానంద స్వరూపానికి ఆలంబన రూపంలో ఎప్పటికీ ఆ వేద రసికులకి ఈ జ్ఞాన మార్గంలోకి ఎంటర్ అయిన వ్యక్తులకి ఈ శ్రవణమన్న నిధిధ్యాసంలో ఒక విశేషమైన రసం ఉత్పన్నమవుతుంది. క్లాసులు లేకపోతే కన్నా మళ్ళా ఉండబుద్ధి కాదు, ఏదో పోగొట్టుకున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళని వేద రసికులు అంటారు. కొంతమందికి ఇది తలకాయ నొప్పి, ఎంతకన్నా ఉందరూ నాయన ఈ క్లాసు అని. ఎందుకంటే వాళ్ళకి మలినత ఎక్కువ ఉంది, వాళ్ళకి వేరే పనుల మీద ఆసక్తి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ ఫ్రీక్వెన్సీ లెవెల్లో అక్కడికే ఉంది, ఇక్కడ దాకా ఇంకా రాలేదు. ఇక్కడ దాకా వచ్చిన వాళ్ళకి కేవలం శ్రవణమన నిధిధ్యాసంలో విపరీతమైన ఇంట్రెస్ట్ ఉంటుంది. అలాంటి ఓ ముముక్షులకి ఈ బుక్ ఎప్పుడూ వాళ్ళకు తోడుగా ఉండి వాళ్ళ మంచి కోసము ఈ గ్రంథము పని చేయని అని చెప్పేసి ఈ గ్రంథకారులు ఆశీర్వాదం చేస్తున్నారు. మళ్ళా లాస్ట్ శ్లోకము సంసారాధ్వనితాపభాను కిరణ ప్రోద్భూతదాహవ్యత కిన్నానాం జలకాంక్షయా మరుభువి భ్రాంత్యా పరిభ్రామ్యతాం అత్యాసన్న సుధాంబుధిం సుఖకరం బ్రహ్మాద్వయం దర్శయన్ తేషాం శంకర భారతి విజయతే. నిర్వాణ సందాయిని సంసారాధ్వనితాపభాను కిరణ
प्रोद्भूतदव्याहता किन्नानां जलकाङ्क्षया मरुभुवि भ्रान्त्या परिभ्राम्यताम् अत्यासन्नसुधाम्बुधिं सुखकरं ब्रह्माद्वयं दर्शयन् येषां शङ्करभारती विजयते निर्वाणसन्दायिनी। ब्रह्माद्वयं दर्शयन् तेषां शङ्करभारती विजयते निर्वाणसन्दायिनी। ఈ సంసారం ఎలా అంటే కన్నా ఎడారి సంసారాధ్వని. ఎడారిలో చెప్పులు లేకుండా ఇసుకలో వేడివేడి ఇసుకలో నడుస్తూ ఉంటే ఆ విపరీతమైన తాపభాను కిరణోత్ప్రోద్భూత హవ్యాహత, ముందుగానే విపరీతమైన సూర్యుని కిరణాల తాపాలకి విపరీతమైన దుఃఖాన్ని అనుభవించి జలకాంక్షయ, ఎక్కడన్నా నీళ్ళు దొరుకుతాయా తాగుదామా అని ప్రయత్నం చేస్తూ ఉన్న వాడికి మరుభూమిలో ఎట్లా వాడు తిరుగుతూ ఉంటాడో అలాగే ఈ భవసాగరంలో ఉన్న అజ్ఞాని అయిన ఒక వ్యక్తి అలాగే తిరుగుతూ ఉంటాడు. అలాంటి అజ్ఞానంలో తిరుగుతున్న వ్యక్తికి ఈ వివేక చూడమనే గ్రంథము అత్యాసన్న సుధాంబుధిం సుఖకరం బ్రహ్మాద్వయం దర్శయన్, సుఖకరమైన ఈ అద్వయమైన బ్రహ్మస్వరూపంలో వాని స్వరూపం పొందని అని చెప్పేసి ఈ శంకర భారతి అంటే శంకరాచార్యులు నిర్వాణ సందాయిని, నిర్వాణానికి ఉపయోగమైన ఈ గ్రంథాన్ని ఇది శుభముగాక విజయతే అంటే అత్యంత శోభాయమానము కానీ ఈ గ్రంథము అంతకంతమంది ఎక్కువ మందికి ఉపయోగపడని అని చెప్పేసి అంతిమ సమయంలో ఇలా ఆశీర్వాదం ఇస్తున్నారు. ఇది శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్యస్య శ్రీ గోవింద భగవత్పూజపాద్య శిష్యస్య శ్రీమత్ శంకర భగవతః కృతౌ వివేక చూడామణిః శృంగగిరి జగద్గురు శ్రీ చంద్రశేఖర భారతీ స్వామ్యనుగృహీత వ్యాఖ్యాసనాతః సమాప్తః. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఈరోజు వివేక చూడమని పూర్తి అయింది. ఇంకా తెలుగులో దీన్ని స్టార్ట్ చేశాను కాబట్టి తెలుగులోనే దీన్ని సమాప్తి చేశాము. అప్పుడు భగవద్గీత 2 అధ్యాయాలు చేసి వదిలిపెట్టింది. రేపటి నుంచి ఉదయం 3వ అధ్యాయం నుంచి కన్నడలో స్టార్ట్ అవుతుంది. అది సాయంత్రము మహాభారతము మొదటి పర్వములో ఉంటుంది. మనము ఆది పర్వము ఆ మహాభారతము కూడా కంటిన్యూ చేసుకున్నాం. మధ్యాహ్నం పూట్ల సమయం దొరికినప్పుడు భగవద్గీత 2 క్లాసులు ఉంటుంది. మహాభారతము రాత్రి పూట్ల ఉంటుంది. సరేనా?